హరే కృష్ణ. వేదిక మీద ఉన్నటువంటి భక్తులకి, ముందున్నటువంటి హిందూ బంధువులకి అందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క శుభాశీస్సులు. ఈరోజు హిందూ సమ్మేళనం అని చెప్పి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాలను మనం జరుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం హిందువులందరినీ, హైందవ సనాతన జాతిని సంఘటితం చేయడం కోసం, అంటే ఒకటి చేయాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. మనందరం ఇటువంటి సభలు ఎక్కడ పెట్టుకున్నా కానీ నష్టం జరిగిపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ, చర్చిస్తూ, ప్రసంగిస్తూ మనం ఉన్నాం. కానీ మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, దీనికి మూల కారణం ఏంటి? వ్యాపారంలో నష్టం వస్తే ఎందుకు వ్యాపారం నష్టం జరిగిందని ఆలోచించాలి. నష్టం పాటికి నష్టం వస్తూ ఉంటే మనం అట్లాగే చేసుకుంటూ పోతే ఒకరోజు దివాలా తీస్తాం. అదే రకంగా మన ధర్మాన్ని మనం నష్టపోవడానికి కారణం ఏంటి? మేము ఇస్కాన్ సంస్థ నుంచి వస్తూ ఉన్నాం. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ సంస్థ యొక్క సంస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్. మీరు ఇస్కాన్ మందిరాలకు వెళ్తే ఒక స్వామీజీ విగ్రహం ఉంటుంది, గమనించారా? ఆయనే ఈ సంస్థను స్థాపించారు. ఆయన భారతదేశంలో 40 సంవత్సరాల పాటు మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. వారి గురువు గారు చెప్పారు, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా చేస్తూ ఉంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా. మీరు అక్కడికి వెళ్ళి వారు ఈ ధర్మాన్ని పాటించేటట్టు చేస్తే యావత్ ప్రపంచం కూడా దాన్ని అనుసరిస్తుంది అని చెప్పారు. ఆయన 70 ఏళ్ళు వచ్చేంత వరకు ప్రయత్నం చేశారు. ఆయనకు అవకాశం ఎప్పుడు కలిగింది అంటే 70 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయనకు అవకాశం కలిగింది. అప్పుడు మన భగవద్గీత, భాగవతం వీటన్నిటిని కూడా ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని, మొన్న రష్యన్ అధ్యక్షుడు వచ్చారు, ప్రెసిడెంట్ పుతిన్, మన గౌరవ ప్రధానమంత్రి గారు ఒక భగవద్గీతని ఆయనకు బహుమతిగా ఇచ్చారు. మీరందరూ చూశారో లేదో? ఆ భగవద్గీత స్వామి ప్రభుపాదులు వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు రచించినటువంటి భగవద్గీత. ఆ భగవద్గీత ఈరోజు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి కూడా అనువాదమై ఉంది. ఆయన ఈ భగవద్గీత వీటన్నిటిని తీసుకొని అమెరికాకు వెళ్ళి కారు గ్యారేజీల్లో, పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. 10 సంవత్సరాల లోపు ప్రపంచమంతా 14 సార్లు పర్యటించారు. ప్రపంచమంతా 10 సంవత్సరాల్లో 108 దేవాలయాలు కట్టారు. అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో 3000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఎకరాల మందిర నిర్మాణం ఆయన శిష్యులు బంగారుతో నిర్మించారు. ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అని చెప్తారు అక్కడ. ఆయన ఈ 10 సంవత్సరాల్లో 70 వైదిక సంపుటాల గ్రంథాలని రాశారు. ఆక్స్ఫర్డ్ అలాంటి యూనివర్సిటీస్ లో ఫిలాసఫీకి టెక్స్ట్ బుక్స్ గా వాటిని వాడుతూ ఉన్నారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో వాటి విలువే మనకు తెలియదు అనమాట. మరి ఈరోజు ఒక అమెరికన్ని, ఒక ఆఫ్రికన్ని, ఒక రష్యన్ని, ఒక ఆస్ట్రేలియన్ని, వీళ్ళందరినీ కూడా సనాతన ధర్మం పక్కకి తీసుకురాగలిగారు అంటే, ఏం చేసి తీసుకురాగలిగారు అంటే, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి విశిష్టతని ప్రపంచానికి తెలియపరిచి వాళ్ళందరినీ కూడా మన ధర్మం పక్కకు తీసుకురాగలిగారు ఆయన. ఈరోజు మనం ఎందుకు నష్టపోతున్నామంటే, మన ధర్మం గురించి మనకు తెలియదు, మన యొక్క భవిష్యత్ తరాల వారికి మనం తెలియపరచడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు ఎందుకు విజయాన్ని సాధిస్తున్నారు అంటే దానికి కారణం ఉంది. హాస్పిటల్కి వెళ్ళండి,
అక్కడ ఉండేటువంటి నర్సింగ్ స్టాఫ్ అంతా వాళ్ళే. వాళ్ళు వచ్చి మీకు ప్రేయర్ చేస్తాము, మీ రోగం తగ్గిపోద్ది అంటారు. అవునా? మనం ఎంత మూర్ఖంగా ఉన్నామంటే టాబ్లెట్ వేయకుండా ప్రేయర్ చేయమని చెప్పు, తగ్గితే శరణాగతి పొందుతాం అనే ఆలోచన కూడా లేదు. ఒక పక్క టాబ్లెట్ ట్రీట్మెంట్ మొదలు పెడితే ఆ టాబ్లెట్ పని చేయడం వల్ల నీ రోగం తగ్గుతుంది అనేటువంటి తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వంలో మనం ఉన్నాము. మూర్ఖత్వంలో ఉన్నాం. సో 4 రోజులు ట్రీట్మెంట్ అయిన తర్వాత టాబ్లెట్లు వాడితే ఎట్టాకు రోగం తగ్గుతుంది. ఏమి జీవితం అంతా వచ్చే రోగాలు కాదు అన్ని. దానికి మనం మూర్ఖత్వంలో. స్వామి ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు చెప్తారు, ఎవడో ఒకడు కూర్చున్న కొమ్మ నరుకుతున్నాడంట. పోయే బాట్సార్ చెప్పాడంట, ఒరే కూర్చున్న కొమ్మ నరికేస్తున్నావురా, పడిపోతావు అన్నాడు. నీ పని నువ్వు చూసుకో, నాతో నీకేంటి అన్నాడంట. ఆ బాట్సార్ వెళ్ళిపోయాడు. వీడు కొమ్మ నరికాడు, కింద పడ్డాడు, నడ్డెదిరింది. తర్వాత దెబ్బ తగిలిన తర్వాత లేచి పరిగెట్టుకుంటూ ఆ చెప్పిన వ్యక్తి వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడంట. ఇందాక పోకోమన్నావు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు ఏంట్రా అంటే, మీరు సామాన్యులు కాదండి, జరగబోయే భవిష్యత్తు చెప్పారు అన్నాడంట. ఒరే కూర్చున్న కొమ్మ నరికేస్తే పడిపోతావు అని తెలియనటువంటి మూర్ఖుడా, నాకు తెలియదురా, నా కాళ్ళు వదిలిపెట్టు, నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడంట. సో ఇప్పుడు మనందరం ఆ మూర్ఖుల్లాగా తయారయ్యాం. టాబ్లెట్ వేస్తే రోగం తగ్గుతుంది అనేది తెలియకుండా ఈ ప్రార్థన వల్ల తగ్గింది అని చెప్పి అనుకొని మతం మారిపోతూ ఉన్నాం. ఎన్నో తరతరాలుగా మనల్ని లాలించి పాలించినటువంటి ధర్మాన్ని వదిలేస్తూ ఉన్నాము. దీనికి కారణం ఏంటి అంటే పెద్దలది, మనది కూడా తప్పు ఉంది. వాళ్ళు కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేసుకున్నారు, సక్సెస్ అవుతూ ఉన్నారు. భారతదేశానికి బ్రిటిషర్స్ వచ్చేదానికి ముందు ఎట్లా వీళ్ళని మనం బానిసలు చేసుకోగలమని చెప్పి ఒక దూతను పంపించారు, స్టడీ చేయమన్నారు. ఆ దూత వచ్చాడు, మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ చూశాడు. చూసిన తర్వాత వాడు వెళ్ళి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే, వాళ్ళ సాంప్రదాయాలు, సంస్కృతి, ప్రేమ, అనురాగాలు వాటిని మనం నాశనం చేసిన రోజే వాళ్ళని బానిసలుగా చేసుకొని మన బూట్లు కడిగించుకునే దానికి అవకాశం ఉంది. లేకపోతే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ వాళ్ళు పాటించినన్ని రోజులు వాళ్ళను మనం జయించలేము అని చెప్పి వాడు రిపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళు అదే చేశారు, వచ్చి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మన మధ్య చిచ్చు పెట్టారు, మన ఐక్యతను దెబ్బతీశారు. ఐక్యత, డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, స్కూళ్ళకి వెళ్తే ప్రచారం చేస్తూ ఉన్నారు. మనం ఏదన్నా భగవద్గీత గురించి చెప్పాలంటే అమ్మా సెక్యులరిజం అండి, చెప్పకూడదు, స్కూళ్ళల్లో చెప్పకూడదు. మరి సెక్యులరిజం అని చెప్పి వాడు బైబుల్ చెప్తా ఉంటే నువ్వు ఊరికే కూర్చున్నావు కదా, వింటున్నావు కదా, అక్కడ లేదా సెక్యులరిజం? నీ భగవద్గీత చెప్పేటప్పుడే సెక్యులరిజం వచ్చిందా? నీ భగవద్గీత చెప్పేటప్పుడే సెక్యులరిజం వచ్చిందా? ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్తారు. నేను చిన్నప్పుడు గమనించాను, నాకు కొందరు స్నేహితులు ఉండేవాళ్ళు. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. నేను జిల్లాకి స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళాము. ఆ ఆటకి వెళ్ళేదానికి కుటుంబ సభ్యులందరూ కూడా మమ్మల్ని గ్యాదర్ చేసి ప్రేయర్ అని చెప్పి ప్రేయర్ చేయించి పంపించేవాళ్ళు. నీ పిల్లలకి ఏమన్నా ప్రేయర్ చేయిస్తున్నావా నువ్వు? భగవంతుని మీద విశ్వాసాన్ని కలిగిస్తూ ఉన్నావా? రామాయణం గురించి ఏమైనా చెప్తున్నావా? మహాభారతం గురించి ఏమైనా చెప్తున్నావా? భగవద్గీత గురించి ఏమైనా చెప్తున్నావా? స్వామి ప్రభుపాదుల వారు విశ్వవ్యాప్తంగా ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయగలిగారు అంటే ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. అందువల్ల అన్ని దేశాల వారు కూడా ఇస్కాన్ లో సనాతన ధర్మాన్ని అనుసరించడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. మన విమానాశ్రయం మధురపూడి దగ్గర ఒక భక్తుడు ఒక సత్సంగం ఏర్పాటు చేశాడు. నేను వెళ్ళాను, 1.5 గంట సేపు ఉపన్యాసం చెప్పాను. చెప్పిన తర్వాత 108 సార్లు అందరి చేత హరే కృష్ణ మంత్రం చెప్పింపజేశారు. చేస్తే ఆ ఆర్గనైజ్ చేసిన వ్యక్తి ఒక 10 మందిని నా దగ్గరికి తీసుకొచ్చాడు. చివరిగా, గురువు గారు వీళ్ళు మతం మారిపోయారు, కానీ మీరు మంత్రం చెప్తే వాళ్ళు కూడా 108 సార్లు చెప్పారు అన్నాడు. నేను అన్నాను, ఏమయ్యా మీరు మతం మారిపోయారు కదా,
108 సార్లు మంత్రం నేను చెప్పిస్తే మళ్ళీ ఎందుకు చేశారయ్యా అన్నాను. వాళ్ళు ఏమన్నారో తెలుసా? గురువుగారు, ఈ 1.5 గంట సేపు ఈ సనాతన ధర్మంలో ఉన్న గొప్ప విశేషమైనటువంటి సందేశాన్ని మీరు ఇచ్చారు. మాకు ముందు ఎవరన్నా ఆ రకంగా సందేశం ఇచ్చి ఉంటే మేము అసలు మతం ఎందుకు మారుండే వాళ్ళము అన్నారు. మేము అసలు మతం ఎందుకు మారుండే వాళ్ళము అన్నారు. దేవాలయాలు ఉన్నాయి. నేను 12 సంవత్సరాల క్రిందట భగవద్గీత మీద విద్యార్థులకి కాంపిటీషన్ ఇస్కాన్ తరపున కండక్ట్ చేస్తే 40,000 మంది విద్యార్థులు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు భగవద్గీత మీద పెట్టిన పోటీల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా, కడప జిల్లా డిస్ట్రిక్ట్ ఫస్ట్ మహమ్మదీయ పిల్లలకు వచ్చింది, ముస్లిం పిల్లలకు వచ్చింది. ఇక్కడ సుబ్రహ్మణ్య మైదానంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. దగ్గర 15,000 మంది భక్తులు ఉన్నారు. ఆ మైదానం అంతా నిండిపోయింది. అన్ని జిల్లాల నుంచి వచ్చారు, భక్తులు వచ్చారు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వచ్చారు, విజేతలు వచ్చారు, అందరూ వచ్చారు. ఆ నెల్లూరు జిల్లా పిల్లవాడు సందేశం పంపించాడు, నాకు 2 నిమిషాల అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి అన్నాడు. మన వాళ్ళ ఆర్గనైజర్స్ ఆడు మహమ్మదీయుడు, ఏం మాట్లాడతాడో ఏమో అని చెప్పి నివారించాలనుకున్నారు. విషయం నా దాకా వచ్చింది. పిలవండి స్టేజ్ మీద కన్నాను. వచ్చాడు, మైక్ తీసుకొని ఏం చెప్పాడో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. మా పెద్దలు ఏం చెప్పారంటే, భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదు అని చెప్పారు. కానీ ఇస్కాన్ వాళ్ళు స్టేట్ ఫస్ట్ ప్రైజు 1,08,000 పెట్టారు. నాకు చాలా టెంప్టేషన్ వచ్చింది. పార్టిసిపేట్ చేద్దామని ఎన్రోల్ చేసుకున్నాను. భగవద్గీత తీసుకొని చదవడం మొదలు పెట్టాను. భగవద్గీత చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, మా పెద్దలు చెప్పిన మాట అసత్యమని తెలిసింది నాకు. ఏమంటే, భగవద్గీత మొదటి నుంచి చివరి వరకు మతం అన్న పదమే లేదు. భగవద్గీత మానవాళికి మార్గదర్శకం. ఇది చదివిన తర్వాత హింస లేనటువంటి జీవితాన్ని గడపాలా అన్న ప్రేరణ నాలో కలిగింది. మాంసాన్ని భుజించడం మానేశాను భగవద్గీత చదివిన తర్వాత అన్నాడు. ఇది మానవాళికి మార్గదర్శకం, గైడ్ బుక్. నాకు చిన్న విజ్ఞప్తి ఉంది. చర్చిలకు వెళ్తే బైబుల్ తీసుకొని వెళ్తారు, మసీదులకు వెళ్తే ఖురాన్ తీసుకొని వెళ్తారు. ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక్క హిందువు భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఆ పిల్లవాడు స్టేజ్ దిగేశాడు. ఒక్కసారి చదివితే అతనిలో కలిగిన పరివర్తన. ఇంతకుముందు మొఘళ్ళు, బ్రిటిష్ వారు రాష్ట్రాల మధ్య, కులాల మధ్య కుంపటి పెట్టారు. మనం కొట్లాడుకుంటూ ఉంటే మన వల్లి వాళ్ళు ఆధిపత్యం వహించారు. ఎంతమంది అండి వచ్చింది వాళ్ళు? ఎంతమంది వచ్చారు వాళ్ళు? పట్టుమంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభాలో 1% అని ఊస్తే కొట్టుకొని వాడు బ్రిటిష్ రాజ్యాల్లో పడాలా, ఈ మొఘల్ రాజ్యాల్లో పడాలా. వాళ్ళు వచ్చిన సంఖ్య అంతే. కానీ మన బలహీనతలు తెలుసుకొని మన మధ్యలో కొట్లాటలు పెట్టి మన వల్లి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని మన ద్వారానే వాళ్ళ పబ్బం గడుపుకున్నారన్నమాట. వాళ్ళకి సైనికులు ఎవరు? మనమే. వాళ్ళకు సామంతులు ఎవరు? మనమే. వాళ్ళ కింద ఊడిగం చేసింది ఎవరు? మనమే. ఒక్కసారి అందరం సంఘటితంగా తిరగబడి ఉంటే ఏమై ఉండేది? ఎప్పుడో పోయి ఉండేవాళ్ళు. కానీ అప్పుడు కులాల మధ్య, రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య, వర్గాల మధ్య పెట్టారు. ఇప్పుడు పరిస్థితి, పాశ్చాత్య సంస్కృతిని మనం అనుసరించడం వల్ల కుటుంబాల్లోనే సఖ్యత లేదు. బంగ్లాదేశ్ లో జరిగింది, పాకిస్తాన్ లో జరిగింది, ఇంకో దగ్గర ఎక్కడో జరిగింది. ఒక్క హిందువన్న రోడ్డు మీదకి వచ్చి, ఇందాక బంగ్లాదేశ్ లో జరిగిన దానికి మౌనం వహిస్తామన్నారు. నాకు ఏం చెప్పకూడదు కాబట్టి సరేనన్నాను. మౌనం వహించే ఇంత ధార తెచ్చుకున్నాం. మౌనం వహించాల్సిన సమయం పోయింది. సంఘటించాలా, జై శ్రీరామ్ అని మనం వీధుల్లోకి రావాలా. అప్పుడే మన బలం ప్రపంచానికి తెలియపరచాలా. మౌనం వహించింది చాలు మౌనం వహించింది. ఒక్కడు వస్తాడా? రాడు. ఎందుకు రాడు చెప్పండి? గురువుగారు,
ఇంట్లో కొట్లాటలకే సమయం లేదు, ఇంకా దేశం కొట్లాటలు ధర్మం కొట్లాటలకు మేము ఎక్కడ వస్తామయ్యా? ఇంట్లో కొట్టాలని భార్యాభర్త సఖ్యత లేదు, అన్నదమ్ములు సఖ్యత లేదు, తల్లిదండ్రులు పిల్లలు సఖ్యత లేదు. ఎట్టుంది మన రిలేషన్షిప్స్ అన్ని ఈ రకంగా అఘోరించడానికి కారణం ఏంటి? ప్రేమతత్వం. భగవంతుడు మనకిచ్చింది ప్రేమతత్వం. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. యథార్థ జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటాడో బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, సునకాన్ని, సునక మాంసము తినే చండాలుణ్ణి అందరినీ సమదృష్టితో చూస్తాడు. ఏంటి యథార్థ జ్ఞానం? ఆత్మజ్ఞానం, భగవద్గీత జ్ఞానం. ఇది ఉన్నంత వరకు కూడా సమాజంలో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఇవి ఉన్నాయి. దాన్ని మనం ఎప్పుడైతే పక్కన పెట్టేశామో యాంత్రిక జీవనం అయిపోయింది. ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, యజమాని చేపెట్టినా పనోడు చేపెట్టినా కట్ చేసేస్తుంది. అదేమి దానికి తెలియదు యంత్రం. మనం యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయాం. ధర్మం పక్కన పెట్టేశాం. మనకంతా ఏంటి అంటే డబ్బు ఉండాలా, పదవి ఉండాలా, పేరు ప్రతిష్టలు ఉండాలా, ఇంద్రియ భోగం ఉండాలా. ధర్మం ఎట్టపోతే అట్ట పోని. అదే కొనసాగితే బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఘోరాలు ఇక్కడ జరగడానికి ఎంతో కాలం లేదు. అది మీరు గుర్తించాలా, మీరందరూ కూడా గుర్తించాలా. ఎంతో దూరం లేదని, ఎంతో దూరం లేదు. అవన్నీ ఇక్కడ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. నీ ధర్మాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ప్రేమ లేదు వ్యక్తుల మధ్యలో. ఇంతకుముందు ఈ ఆధ్యాత్మిక చింతన ద్వారా రామాయణం మానవాళికి మార్గదర్శకాన్ని ఇవ్వడానికి ఆ దేవోత్తమ పురుషుడు మానవునిగా అవతరించి మర్యాదలు నేర్పించాడు రామాయణంలో. రామాయణాన్ని అనుసరించినంత వరకు మన ధర్మం చాలా బలంగా ఉంది. భార్యాభర్తలు ఎట్టుండాలి? ఈరోజు కొంచెం భర్త కష్టం వస్తే భార్య అంటుంది, అమ్మగారింటికి వెళ్ళిపోతానండి నేను, అమ్మగారింటికి వెళ్ళిపోతాను. ఏమ్మా సుఖం ఉన్నప్పుడు ఉన్నావే, మరి దుఃఖం ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నావు? మరి సీతమ్మ ఏం చూపించింది ఆదర్శంగా? అరణ్యవాసానికి వెళ్తూ ఉంటే శ్రీరామచంద్రుల వారు అన్నారు, ఏమన్నారంటే, సీతే ఎంతో సుకుమారంగా పెరిగావు, అరణ్యాల్లో రావడం ఏంటి నువ్వు? నేను అరణ్యవాసం ముగించుకొని వచ్చేస్తాను, అంతవరకు నువ్వు ఇక్కడే ఉండమని చెప్పాడు. అప్పుడు సీతమ్మ తల్లి ఏం చెప్పిందంటే, స్వామి, సీత అంటే రాముని యొక్క నీడ. వ్యక్తి యొక్క నీడ విడిపోయి ఎప్పుడన్నా ఉంటుందా? ఉండదు కదా. మిమ్మల్ని నేను అనుసరించి వస్తాను, కష్టమైన సుఖమైన మీతోనే నా జీవితం అనేది. ఇది ఆదర్శవంతమైనటువంటి దాంపత్యం. ఒక స్త్రీమూర్తి భర్తకు కష్టం వచ్చినప్పుడు ఒక దన్నుగా ఎట్ట నిలబడాలా అని ప్రపంచానికి స్త్రీమూర్తులకు అందరికీ కూడా ఆదర్శంగా చూపించినటువంటి వ్యక్తిత్వం సీతమ్మ వ్యక్తిత్వం. ఇది రామాయణం. అన్నదమ్ములు ఆస్తుల కోసం కొట్లాడి పనిచేస్తున్నారు ఈ రోజుల్లో. రాముణ్ణి అరణ్యవాసానికి పంపించి భరతుడికి పట్టాభిషేకం అంటే, భరతుడు ఇప్పుడుండే భరతుడుగానైతే అబ్బా నాన్న అమ్మా మీరు ఎంత గొప్పోళ్ళండి అని చెప్పి వాళ్ళని పొగిడి ఎగిరి సింహాసనం మీద కూర్చునేసి ఉండేవాళ్ళు. కానీ భరతుడు ఏం చేశాడండి? అన్నని వెతుక్కుంటూ వెళ్ళాడు. అన్నకి దాసోస్మి అని చెప్పాడు. ఏమన్నాడంటే, అన్నగారు, అయోధ్య సింహాసనము మీద కూర్చునేటువంటి అర్హత ఎవరికన్నా ఉంది అంటే అది శ్రీరామచంద్రుడికి ఒక్కరికే, ఇంకెవరికీ లేదు అన్నాడు. అయ్యా, నేను తల్లిదండ్రుల మాట మీద వచ్చాను. పితృవాక్ పరిపాలన అంటే పెద్దల్ని ఎట్లా గౌరవించాలా. ఈరోజు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా, నేను ప్రవచనానికి, గురుగారండి ఇప్పుడు మా వాడు వినకుండా చెప్తున్నా, మీకు వాడిని కొంచెం తీసుకొస్తా, కొంచెం బుద్ధి మాటలు చెప్పండి. అసలు మాట్లాడు. ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు వాడికి రామాయణం చెప్పలేదు, వాడికి పనికి మాలిన సినిమాలు చూపిస్తూ ఉన్నావు. ఏంటంటే జులాయిగా తిరిగే వాడిని హీరోగా చూపించేటువంటి సినిమాలు చూపిస్తున్నావు. వాడి జీవితం కూడా జులాయి లాగా తయారవుతూ ఉన్నాడు. అదే రామాయణం కానీ చెప్పుంటే వాడు దశరథుడిని ఏ రకంగా శ్రీరామచంద్రుడు అనుసరించాడో అదే రకంగా నీ మాటలు కూడా అంగీకరిస్తాడు వాడు, రామాయణం కానీ చెప్పుంటే. పెద్దల మాట వినే పరిస్థితి లేదు పిల్లలు.
దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరికో ఒకరికి చెప్పాడంట, చెట్టు చిటారు కొమ్మన పండు సూర్యరశ్మి బాగా తగులుతుంది కాబట్టి రుచిగా ఉంటుంది అని చెప్పాడంట. ఒకడు చిటారు కొమ్మ ఎక్కి ఆ పండు కొయ్యడానికి ప్రయత్నిస్తే చిటారు కొమ్మ పెలుసుగా ఉంటుంది కదా, ఇరిగిపోయింది. వాడు పడిపోబోతూ ఒక కొమ్మను పట్టుకున్నాడు, ఊగులాడుతా ఉన్నాడు. ఊగులాడుతా ఉంటే కాపాడండి, రక్షించండి అని చెప్పి అరుపులు అరుస్తూ ఉన్నాడు. అరుస్తూ ఉంటే ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరూ అక్కడ చుట్టూ చేరారు. ఇటువంటి మంచి కాలక్షేపం కదా మనకు. ఎవడన్నా కొట్టుకుంటా ఉంటే సైకిల్ ఆపేసి, బండి ఆపేసి వాళ్ళని తీయడానికి, విడదీయడానికి, సర్ది చెప్పడానికి కాదు, చూడటానికి ఆగుతాం. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వీడియోలు తీస్తాం, లైవ్ ఇస్తాం. చచ్చినా కానీ ఏం పర్వాలేదు, మధ్యలో దూరం. చాలా ఉన్నత భావనలు మనం. కాలక్షేపానికి ఏదైనా కాలక్షేపమే. అందరూ చుట్టూ చేరి వాడికి సలహాలు ఇస్తున్నారు. ఇట్ట దగ్గర, అట్ట దగ్గర, ఇట్ట దగ్గర, అట్ట దగ్గర అని. ఆడు దిగలేకుంటున్నాడు. ఒక సాధువు ఆగాడు. సాధువు ఆగి ఒక రాయి ఒకటి తీసుకొని నన్ను ఏలాడుతూ ఉంటే కాపాడండి అని వాడికి గట్టి కొట్టాడు. వాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. వచ్చి, ఏ సాధు, దిగానంటే చూడు ఏం చేస్తానో. నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే రాయితో కొడతావా నన్ను, చూడు ఏం చేస్తానో దిగానంటే అన్నాడు. అంటే ఈ సాధువు లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్ద రాయి తీసుకొని ఇంకొంచెం గట్టి కొట్టాడు. చూడు చూడు దిగానంటే నీ అంతు తెచ్చేస్తానన్నాడు. అంటే ఆయన ఏం లెక్క చేయకుండా ఇంకొంచెం పెద్ద రాయి తీసుకొని ఇంకొంచెం గట్టి కొట్టాడు. వాడికి ఎక్కడలేని కోపం వచ్చేసి ఆ కొమ్మ వదిలేసి ఎగిరి ఇంకో కొమ్మను పట్టుకొని బరబర జారుకుంటూ కిందకు వచ్చేసాడు. ఈ సాధువు నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే, ఏ సాధు ఆగు, నీ అంత తెలుస్తాను, నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే రాళ్ళతో కొడతావా, ఇప్పుడు ఏం చేస్తానో చూడంటూ వెనకాల పరిగిస్తుంటే సాధువు లెక్క చేయకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక పెద్ద మనిషి ఆపాడు. ఆపి, ఏంట్రా అన్నాడు. అంటే, చూడండి, నేను అట్లా నిస్సహాయ పరిస్థితుల్లో కొమ్మ బట్టి వేలాడుతూ ఉంటే ఈ పెద్ద మనిషి రాళ్ళతో కొట్టాడు, ఏం చెయ్యాలి ఇతన్ని అన్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒరే, మేము ఎంతమంది ఇన్ని సలహాలు ఇచ్చాము, నిన్ను చెట్టు దింపలేకపోయాము. ఆ సాధువు రాళ్ల దెబ్బ కొంచెం నొప్పి తగిలి ఉండొచ్చు, కానీ ఆ రాళ్ల దెబ్బే నిన్ను కిందకు దింపిందిరా, నీ ప్రాణాలు కాపాడిందిరా. అటువంటి వ్యక్తిని ఏదో శిక్షిస్తానంటూ పరిగిస్తున్నావు, పిచ్చోడా అని చెప్పి అంటాడు. అని చెప్పి ఏమంటారంటే పెద్దోళ్ళు చెప్పే మాటలు ఆ రాళ్ల దెబ్బల్లాగా పిల్లలకు తగలచ్చు, కానీ పెద్ద భవిష్యత్తులో పెద్ద అపాయం నుంచి కాపాడడానికి వాళ్ళు ఆ రాళ్ల దెబ్బల్లాంటి కఠినమైన మాటలతో నిన్ను దండిస్తున్నారు. దాని వెనకాల ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే పిల్లోడా నీ జన్మ ధన్యమవుతుంది అని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు. మనకు ఓపిక లేదండి, పిల్లలకి చెప్పే ఓపిక లేదు, ఇవన్నీ చెప్పే ఓపిక లేదు. టీవీ పెట్టేస్తే ఎవరి సీరియల్స్ వాళ్ళవి, ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళవి, ఎవరి కాలక్షేపం వాళ్ళది. మన సంస్కృతి నాశనం అయిపోవడానికి కారణం ఏంటి అంటే, ఇంకోటి కూడా చెప్తాను, వాళ్ళని పరాయి మతం అది ఇది అని చెప్పి నిందించే బదులు వాళ్ళలో కొన్ని ప్రిన్సిపల్స్ తీసుకో, ఏం పర్వాలేదు. ఆదివారం అయితే వాడు పట్టుకొని పోతాడు, చదువు వచ్చినా చదువు రాకపోయినా చేతిలో పట్టుకొని పోతాడు. నువ్వు దేవుడి కోసం అన్నీ కాకపోతే లాస్ట్లో దేవుడు. ఒకసారి సంక్రాంతి రోజు నేను రాజమండ్రి ఇస్కాన్లో ఉపన్యాసం ఇచ్చేసి గుంటూరుకి వెళ్తా ఉన్నా. ఇద్దరు ఫ్యామిలీలు అక్కడ బాగా కొన్ని వేల మంది వస్తారు సంక్రాంతి రోజు. నా కారు ఆగింది, ఇద్దరు ఫ్యామిలీస్ మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా నువ్వు గుడికి వచ్చావు అన్నాడు ఒకడు. ఏం చేయమంటావురా, ఏ సినిమాకి టికెట్లు దొరకలేదు, అందుకని గుడికి వచ్చేసా. అంటే దేవుడు లాస్ట్ ప్రయారిటీ. ఈరోజు చూడండి, వాళ్ళ దేవాలయాలు నిండుకున్నాయి. మొదట చూసుకొని కావాలంటే సాయంత్రం సినిమాకి వెళ్తారు. మనం అట్ట కాదు, మొదట సినిమాకి వెళ్తాం, దొరికితే టైం దేవుడి దగ్గరికి వెళ్తాం, లేకపోతే అది కూడా లేదు. దేనికైనా ఊరికే మైకులు పెట్టుకొని మాట్లాడుకొని సిగ్గుండాలి మనకు. మన సంస్కృతి, మన ధర్మం పట్ల కించిత్తన్న అటాచ్మెంట్ ఎవరికన్నా ఉందా? మారిపోతున్నారు. మారకపోతే ఏం చేస్తారయ్యా? దీంట్లో ఉన్న మాధుర్యం తండ్రికి తెలియదు, పిల్లలకి తెలియదు, గురువులకు తెలియదు, విద్యార్థులకు తెలియదు, నాయకులకు తెలియదు, ప్రజలకు తెలియదు. ఎవ్వడు దీని గురించి మాట్లాడలేదు, దీని మాధుర్యం ప్రచారం చేయట్లేదు. ఇంకా ఏమవుతుంది ఈ ధర్మం చెప్పండి? మార్పు రావాలా అంటే మన దగ్గర నుంచి మొదలవ్వాలా. ఈ ధర్మం యొక్క విలువ మనం తెలుసుకోవాలా, నలుగురికి చెప్పాలా. అప్పుడే ఈ ధర్మం నిలబడేదానికి అవకాశం ఉంటుంది. దేవాలయానికి వెళ్తే కూర్చోవాలంటక్క. ఎవరికైనా తెలుసా ఎందుకు కూర్చునే వాళ్ళు? కొబ్బరి చెప్పు కొట్టుకొని తినడానిక, పులిహోర ప్రసాదం తినడానిక? ఇంతకు ముందు భగవంతుడిని దర్శించిన తర్వాత
దేవాలయాల్లో సాధువులు, అక్కడ ఉన్నటువంటి పూజారులు ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే అది వినడానికి కూర్చునే వాళ్ళు, ఏదైతే ధర్మం వినేవాళ్ళో వాళ్ళ దైనందిన జీవితంలో ఉపయోగించుకునేవాళ్ళు. ఈ రోజు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. గుడికి వెళ్తే కూర్చోవాలంటక్క అని చెప్పట్టు ఉండి లేచి వెళ్ళిపోతా ఉంటారు. ఒకవేళ కూర్చున్నా కానీ ఏంటయ్యా చర్చించేదంటే రామేశ్వరం పోయిన శనేశ్వరం పోనట్టు అమ్మాయి వాళ్ళత్తా కూడా కొట్లాడుకున్నారంటే నేను గుడికి వచ్చి చాలా రోజులు అయింది లెక్క వచ్చి ఉంటే తెలుస్తుంది ఇది అంటే గుడికి వచ్చి మనం చర్చించుకునేది. అది వీటి కోసం వచ్చేది గుడికి. రామాయణంలో ఉన్న మాధుర్యం, మహాభారతంలో ఉన్నటువంటి మాధుర్యం, సీతమ్మ యొక్క పాతివ్రత్యం, రావణ సంహారం అయిన తర్వాత సీతమ్మ అయోధ్యకు వస్తే అయోధ్యలో అక్కడ ఉన్నటువంటి మిగిలిన రాణులు, చెలికత్తెలు అందరు అడిగారంట, రావణాసురుడు చాలా దుర్మార్గుడు అంట, వికృత రూపం అంట, చాలా విరాట రూపం అంట, వాడి యొక్క చిత్రపటాన్ని ఒకసారి గీయచ్చు కదమ్మా సీతమ్మ, నేను చూడాలనుకుంటున్నాం అని చెప్పి సీతమ్మ తల్లిని అడిగి వాళ్ళు ఒక పేపరు, ఒక పెన్ను, కలం ఇస్తే ఆమె ఒక బొట్టని వేలు గీసిందంట. రావణుడి యొక్క చిత్రాన్ని గీయమంటే బ్రొటని వేలు గీశావేంటమ్మా అంటే ఆ దుర్మార్గుడి యొక్క వేలు తప్పించి నేను ఇంక వాడి రూపాన్నే చూడలేదు అని సీతమ్మ తల్లి చెప్పిందంట. ఇది గొప్ప పాతివ్రత్యం అంటే. ఆ బొటని వేలు తప్పించి నేను ఇంకేం చూడలేదు. వెతుక్కుంటూ పోతే రామాయణంలో దొరకని సందేశం మానవాళికి ఏముంది చెప్పండి? అది అనుసరించినంత వరకు కూడా ఈ యొక్క దేశం, సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు నిండుగా ఉన్నాయండి. ఈరోజు వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు. ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు నీలో ఉంటే, నీ ధర్మం పట్ల నీకు ప్రేమ ఉంటే, నీ దేశం పట్ల ప్రేమ ఉంటే ఇటువంటివి జరుగుతాయి ఆకృత్యాలు చెప్పండి. ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి హైందవ జాతి అంటే అలుసు. వీళ్ళకి ఎన్ని అవమానాలు చేసినా, ఏం చేసినా సిగ్గు శరం లేకుండా మనకొచ్చి ఓట్లు వేస్తారు, సింహాసనాల మీద మనల్ని కూర్చోబెడతారు. వాళ్ళని మనం కుక్కల్లాగా తిప్పుకొని ఏమైనా చేయొచ్చు. నో ప్రాబ్లం. వాళ్ళని ఒక్క మాట అనేదానికి ఎవడన్నా ముందుకు వస్తాడా? వాళ్ళ ధర్మం గురించి ఒక మాట మాట్లాడడానికి ఎవడన్నా ముందుకు వస్తాడా? ఉనికిపోతారు. మన రాముడిని అవమానిస్తారు, సీతను అవమానిస్తారు, కృష్ణుని అవమానిస్తారు, అందరినీ అవమానిస్తారు. మళ్ళా మనం మాత్రం ఎవరైతే అవమానిస్తారో వాళ్ళ వెనకాల వెళ్ళి ఓట్లు గుద్ది మళ్ళా సింహాసనాల మీద కూర్చోబెడతాం. ఎవరి తప్పు? వాడి పరాయి ధర్మమైనా ఇక్కడ ఉన్నా వాడు దాని మీద ప్రేమ పెంచుకున్నాడు. నువ్వు ఈ భూమి మీద పుట్టి ఈ ధర్మంలో పెరిగి ఈ ధర్మాన్ని నువ్వు త్యాగం చేసేసావు, నిర్లక్ష్యం చేసావు. మనదే తప్పు. ఈ ప్రేమతత్వం మనం పెంపొందించుకోకపోతే సమాజంలో ఇంకా నష్టపోతాం. ఒక ఇల్లాలు ఇంటి బయటకు వచ్చిందంట, 3 వ్యక్తులు కూర్చొని ఉన్నారంట. ఎవరండి మీరు అని అడిగితే ఒక ఆయన అన్నాడు, నేను ప్రేమ స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నేను సంపద స్వరూపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నేను విజయ స్వరూపం అన్నాడు. అంటే మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతానని. వాళ్ళు అన్నారు, అమ్మా ఇంటి యజమాని లేడు కదా, ఆయన వచ్చిన తర్వాత పిలువ వస్తామన్నారు. ఇంటి యజమాని వచ్చిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత చెప్పింది, మన ఇంటి ముందు 3 స్వరూపాలు కూర్చొని ఉన్నారు. ఒకరు ప్రేమ స్వరూపం, ఒకరు సంపద స్వరూపం, ఒకరు విజయ స్వరూపం. ఎవరిని ఇంట్లోకి పిలుద్దామని. ఆయన మన టైపే, ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు. ఏమంటే సంపద ఉంది, విజయం లేకపోతే ఉపయోగం ఏముందండి? ఈ లోపల వాళ్ళకు ఒక కుమార్తె ఉంది. తల్లిదండ్రులారా, సంపద విజయం ఉంది, ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్థకం. నా ఉద్దేశంలో ప్రేమ స్వరూపాన్ని పిలవండి. ఎప్పుడైతే ఆ కుమార్తె ఆ రకంగా చెప్పిందో ఈ ఇల్లాలు బయటకు వెళ్ళి, అయ్యా ప్రేమ స్వరూపమా ఇంట్లోకి రాని పిలిస్తే ఆయన లేచి వస్తుంటే సంపద స్వరూపం, విజయ స్వరూపం వీళ్ళు కూడా లేచి వెనకాల అనుసరిస్తుంటే ఈమనింది, అయ్యా సంపద స్వరూపం, విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదని. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ క్షమించాలా, ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద, విజయం అక్కడ ఉంటాం మేము, మమ్మల్ని ప్రేమ నుంచి విడదీయలేదు. భరత భూమిలో విజయ రహస్యం. అందరూ దండయాత్రలకు వచ్చారు ఇక్కడికి అన్నారు. ఎందువల్ల అంటే
అక్కడ ధర్మం లేక కరువుతో అలమటిస్తున్నటువంటి వారు ఇక్కడికి సంపదను కొల్లగొట్టుకునేదానికి వచ్చారు. ఇక్కడ ధర్మం ఉండడం వల్ల ఇక్కడ కరువు లేదు. ఏ విలువైందన్నా పుట్టింది ఇక్కడే పుట్టిందనమాట. ఆ విలువలను దోచుకునేదానికి వాళ్ళు వచ్చారు. ఎందువల్ల? ధర్మం ఉన్నింది కాబట్టి. ధర్మో రక్షతి రక్షతః. ధర్మాన్ని నువ్వు అనుసరిస్తే ధర్మం నిన్ను కాపాడుతుంది. విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాసులు పోసి అమ్మారంట. ఇప్పుడు కూరగాయలు పోసి అమ్మట్లేదు. కరువు. వర్షాలు పడ్డాయంటే కొట్టుకుపోతుంది, పడలేదంటే కరువు ఎండిపోతుంది. అన్ని ఎక్స్ట్రీమ్సే. వీటన్నిటికి కారణం ఏంటి అంటే ధర్మాన్ని మనం అనుసరించట్లేదు. ప్రభుత్వ నియమాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి నియమాలు ఉన్నాయి, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేసేయండి అంటే ఒప్పుకుంటారా? సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలి. ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలని తెలుసుకొని జీవనాన్ని గడపాలా. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు, ఇటువంటి సత్యాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. ఎవరికైనా చెప్పామనుకోండి భగవద్గీత చదవండి అని, అప్పుడే ఎందుకు గురువు గారు 60-70 సంవత్సరాల తర్వాత కదా అంటాడు. ఏదన్నా యంత్రం వాడేటప్పుడు దాన్ని వాడేదానికి ముందే మాన్యువల్ చదవాల. ఆ మాన్యువల్లో దాన్ని ఎట్ట వాడాలనేది మెకానిజం చెప్పుకుంటారు. దాన్ని ఎట్ట వాడాలో తెలియక చెడిపేసి ఇప్పుడు నేను మాన్యువల్ చూస్తానంటే ఉపయోగం ఏమని చెప్పండి? అప్పుడు యంత్రం పని అయిపోయింది. 60-70 సంవత్సరాలకి అయిపోయింది యంత్రం పని. అప్పుడు ఉపయోగం ఏముంది? అందుకని ప్రహ్లాదుడు చెప్తాడు, కౌమార ఆచరతే ప్రాజ్ఞం. ఉగ తెలిసినప్పటి నుంచి ధర్మం తెలుసుకొని దానికి అనుగుణంగా నీ జీవితాన్ని గడపాలా. సో మనం ఇటువంటి సభలు ఎన్ని పెట్టుకొని ఊరికే మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. ఏ రోజైతే మన పూర్వీకులు ఏం చేశారో, సాయంత్రం అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ టీవీలు లేవు అప్పుడు. ప్రతి ఊర్లో రామాలయమో, వేణుగోపాల స్వామి దేవాలయమో, హనుమంతుడి దేవాలయమో ఉండేది. సాయంత్రం అయితే అక్కడికి పోయి కూర్చొని భజనలలో పాల్గొని, సత్సంగంలో పాల్గొని, దీంట్లో మాధుర్యం తెలుసుకొని వాళ్ళు ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు దేవాలయాలు ఉన్నా కానీ ఆ దేవాలయాల్లో సాయంత్రం అయితే నేను కొన్ని చూశాను, దేవాలయంలో కూర్చొని ఇసుపెట్టాకులు ఆడుతున్నారు. దానికోసం ఆ దేవాలయం ఉంది, దుర్మార్గం. దానికోసం ఆ దేవాలయం ఉంది. దేవాలయం ఉండేది ధర్మం గురించి. టెంపుల్ ఈజ్ ద ప్లేస్ ఫర్ లెర్నింగ్. జ్ఞానానికి కూడలి. ఈ జ్ఞానం తెలుసుకునేదానికి, భగవంతుడిని సేవించుకునేదానికి. మన సనాతన సంస్కృతిలో ఉన్న ప్రతి నియమం కూడా దాని వెనకాల గొప్ప సైన్స్ ఉంది. మీకు విషయం తెలుసా? ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి డిక్లేర్ చేసింది. ఏంటది అంటే, రోజుకు 70 చప్పట్లు ఎవడైతే కొడతాడో వాడికి హృద్రోగాలు రావంట, హార్ట్ డిసీజులు రావంట. మనకు పూర్వము గుండె నొప్పులు, ఓపెన్ హార్ట్ సర్జరీలు తక్కువ ఉన్నాయి, హాస్పిటల్సే తక్కువ ఉన్నాయి. నేను 50 సంవత్సరాల కిందట, 45 సంవత్సరాల కిందట ఊరంతటి కలిపితే ప్రైవేట్ హాస్పిటల్ ఒకటి ఉండేది. ఎవరికి ఏమొచ్చినా పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ది. అక్కడికి వెళ్తే 2 గోళీలు ఇచ్చేవాళ్ళు, దేనికైనా అదే, 2 టాబ్లెట్లు దేనికైనా. ఇప్పుడు చెవుకో హాస్పిటల్, కంటికో హాస్పిటల్, కాలుకో హాస్పిటల్, చేతికో హాస్పిటల్. 70 చప్పట్లు. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు? సాయంత్రం అయితే గుడికి వెళ్ళిపోయి అక్కడ రామ భజన జరుగుతుంటే, కృష్ణ భజన జరుగుతుంటే వాళ్ళు కూర్చొని చప్పట్లు కొట్టేవాళ్ళు. వాళ్ళు చప్పట్లు బాగా కొట్టేవాళ్ళు కాబట్టి గుండె బాగా కొట్టుకునేది. మనం చప్పట్లు కొట్టడం మానేసాం, గుండె కొట్టుకోవడం మానేస్తుంది. అందరికీ, ప్రతి ఒక్కరికి ఓపెన్ హార్ట్ సర్జరీలు అవసరమైంది. నేను మొన్న దుబాయ్కి ప్రచారానికి వెళ్ళా. అక్కడ కొంతమంది భక్తులు పిల్లలు కనపడలా. ఏమయ్యా పిల్లలు ఏది అన్నాను. వాళ్ళు మెమరీ పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి ఒక థెరపీకి వెళ్ళారు అన్నాడు. ఏంటి ఆ థెరపీ అన్నా నేను. ఏం లేదు, గుంజిళ్ళు పెట్టడం. $100 తీసుకొని గుంజిళ్ళు పెట్టిస్తున్నారంట. అది మెమరీ పెరగడానికి సిట్టింగ్ థెరపీ అంటది. మన పెద్దవాళ్ళు స్కూల్లోకి వెళ్తే ఎక్కాలు ఒప్పు చెప్పకపోతే 10 గుంజిళ్ళు పెట్టు, 20 గుంజిళ్ళు పెట్టు అనేవాళ్ళు. దాని వెనకాల ఇంత సైన్స్ ఉంది. చెవు పట్టుకొని గుంజిళ్ళు పెడితే జ్ఞాపక శక్తి పెరుగుతుందంట.
ఇప్పుడు సైన్స్ కనుక్కొని దాన్ని థెరపీగా మార్చారు. మన పూర్వీకులు ఎప్పుడో దాన్ని అనుసరించారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా గొప్ప సైన్స్ ఉంది ఈ సనాతన ధర్మంలో. ఇది మనం అర్థం చేసుకోవాలా? ఇది మనం అర్థం చేసుకోవాలా? దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగాయంట. మన సాంప్రదాయాల్లో ఉన్నటువంటి సైన్స్ ఇప్పుడు కనుక్కుంటున్నారు. మన పూర్వీకులు ఏం రీసెర్చ్ చేయకుండా ఎప్పుడో కనుక్కున్నారు, ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు స్కానింగ్ మిషన్లు వచ్చాయి. ఆడబిడ్డ మగబిడ్డ. మన శాస్త్రాల్లో చెప్తారు, మగపిల్లోడైతే ఇటు పక్క కదులుతాడు, ఆడపిల్ల అయితే ఎటు కదులుతుంది, 1వ నెలలో ఏ రకమైనటువంటి పిండంలో పరివర్తన వస్తుంది, 2వ నెలలో ఏ రకమైన పరివర్తన వస్తుంది. స్కానింగ్ మిషన్లు ఎప్పుడున్నాయండి? వ్యాసులు వారు మహాభారతం రాసినప్పుడు, లేకపోతే ఈ శాస్త్రాలు 5000 సంవత్సరాల కిందట రాస్తే ఈ పిండం ప్రతి నెలలో ఏమేమి అవయవాలు పెరుగుతాయి ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి. అప్పుడు స్కానింగ్ మిషన్ లేవు కదా, మరి ఎట్లా రాశాడు? అది సృష్టికర్త కాబట్టి ఆయన రాశాడు. వ్యాస భగవాన్ అన్నాడు. ఆయన గ్రంథస్థానికి దేవుడు, ఆయన సృష్టికర్త, అందుకని రాయగలిగాడు ఆయన. స్కానింగ్ మిషన్లు ఏం లేవు. స్వామి ప్రభుపాదుల వారు అమెరికాలో ప్రచారం చేస్తూ ఉంటే ఒక సైంటిస్ట్ చెప్పాడు, మేము టెక్నికల్ గా చాలా అడ్వాన్స్ అయిపోయాం, టెస్ట్ ట్యూబ్ బేబీలు కనిపెడుతున్నాం అన్నాడు. స్వామి ప్రభుపాదుల వారు నవ్వుతూ చెప్పారు, పోయా ఏంటి నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీలు ఇప్పుడు కనుక్కున్నది? కౌరవులు 100 మంది కూడా కొండల్లో పెరిగారు. టెస్ట్ ట్యూబ్ బేబీలు వాళ్ళందరూ కూడా మేము 5000 సంవత్సరాల కిందటే టెస్ట్ ట్యూబ్ బేబీలు కనిపెట్టేశామన్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇంకొకటి చెప్పాడు, అణుబాంబులు కనుక్కున్నాం అన్నాడు. పిచ్చోడా, నీ బాంబులు వేస్తే చిన్న పిల్లవాడు అమాయకుడు పోతాడు, స్త్రీలు పోతారు, కానీ యుద్ధం స్త్రీల మీద ఆయుధాలు ఎత్తకూడదు, పిల్లల మీద ఆయుధాలు ప్రయోగించకూడదు. నువ్వు వేసే బాంబులు అందరూ చేస్తారు. కానీ మా టెక్నాలజీ ఉన్న బాంబులు ఏంటో తెలుసా? అభిమన్యుడు భార్య పరీక్షిత్ యొక్క తల్లి ఉత్తర, ఆమె యొక్క గర్భంలో ఉండేటువంటి శిశువుని నష్టపరచడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం బ్రహ్మాండాన్ని నాశనం చేస్తుంది, తల్లికి కూడా హాని కలగకుండా బిడ్డను మాత్రం నశింపజేస్తుంది. ఇంత ఫైన్ టెక్నిక్ ఉన్నటువంటి అణుబాంబులు 5000 సంవత్సరాల కింద అప్పుడే ఉన్నాయి అన్న. 5000 సంవత్సరాల కింద అప్పుడే ఉన్నాయి. నేను ఒకసారి ఈ యొక్క అన్నవరంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పి హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి సందేహాలకి నివృత్తి చేయడానికి ఒక టాపిక్ నాకు ఇచ్చి పిలిచారు రమ్మని. మన హిందూ బంధువు ఒక పిల్లవాడు అడిగాడు, గురుగారు ఒక్కోసారి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మేము ఏం చేయాలో అర్థం కాదన్నారు. ఏం ప్రశ్న అయ్యా అన్నాను. ఆ పిల్లోడు అన్నాడు, ట్రైన్ మేమే కనుక్కున్నాం, విమానం మేమే కనుక్కున్నాం, లైట్ మేమే కనుక్కున్నాం, ఎలక్ట్రిసిటీ మేమే కనుక్కున్నాం, మీరు దాన్ని ఉపయోగించుకుంటున్నారు, మీకేం తెలివితేటలేమంటారు, దానికి మేమేం సమాధానం చెప్పాలని. నేను అన్నాను, మొట్టమొదటి ఒకటి చెప్తాను, మనము వీటన్ని కనుక్కునేదానికి విలువైన జీవితాన్ని వినియోగించాలనుకోలే. మనుష్య జీవితం మహాభారతం చెప్తుంది, ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశువీ నరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేన హీన పశువీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. ఈ 4 ప్రక్రియలకు కాదు మనిషి జన్మ. మనిషి జన్మ దేనికోసం అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాల నుంచి శాశ్వత పరిష్కారాన్ని ఎత్తుకొని మోక్షం పొందడం కోసం మనుష్య జన్మ. దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి వీటి అవసరం లేదు అనిపించింది. అయినా ఇంకొకటి చెప్తాను, వాళ్ళ ఆ మాట అంటే నువ్వు సిగ్గుపడి తలంచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి గర్వంగా ఒక విషయం చెప్పన్నాను. ఏంటి గురువు గారు అన్నాడు, సేవకులు అన్నీ తయారు చేస్తారు, యజమానులు దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పరా నాయన అని చెప్పాడు. రథం రాజు చేయడు. సేవకులు రథం చేస్తే రాజు ఊరేగుతాడు. మేము రాజులం, మేము ఊరేగుతామని చెప్పు, సిగ్గుపడద్దు అని చెప్పాను. సో ముఖ్యంగా ఈ ధర్మం యొక్క విశిష్టత మనం తెలుసుకున్న రోజు ఎవ్వడు కూడా పరాయి ధర్మాల మీద గడప దాటి వెళ్ళడన్నమాట. స్వామి ప్రభుపాదుల వారు రష్యాకి వెళ్ళారు. వెళ్తే ఒక్క వ్యక్తిని ఇచ్చారు, 3 రోజులు వీసా ఇచ్చారు ఉండడానికి. ఆ ఒక్క వ్యక్తితోటి రాత్రి పగలు 24 గంటలు భగవద్గీత గురించి, భాగవతం గురించి, రామాయణం గురించి, మహాభారతం గురించి చెప్పాడు.
ఆ ఒక్క వ్యక్తి ఈరోజు మాలాగా పూర్తి సమయం ధర్మ ప్రచారం చేసేటువంటి వాళ్ళు 60 లక్షల మంది రష్యాలో ఉన్నారు. 60 లక్షల మంది. 650 దేవాలయాలు ఉన్నాయి రష్యాలో. 650 దేవాలయాలు. వాళ్ళను జైళ్లలో పెట్టి నిర్బంధించి వాళ్ళు జపం చేస్తూ ఉంటే జపమాలలు తీసి బయటపడేస్తే వాళ్ళకి తినడానికి ఇచ్చిన రొట్టె ముక్కల్ని 108 పూసల్లాగా చేసుకొని ఆ రొట్టె ముక్కలతో తయారు చేసిన పూసలతోటి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపిస్తూ ఉన్నారు. ఈ విషయం గోర్బచేవ్కి తెలిసింది. అప్పట్లో ఆయన అధ్యక్షుడు. ఆ జైళ్లకు వెళ్ళి మీరు రష్యన్లు కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు, తినే ఆహారం మానేసి ఈ జపం చేస్తున్నారు, ఈ పూసలు చేసుకొని ఎట్లా ఈ పట్టుదల అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, స్వామి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం ఇవన్నీ చదివిన తర్వాత మాలో ఈ పట్టుదల వచ్చిందన్నారు. అప్పుడు గోర్బచేవ్ అన్నాడు, ఆ గ్రంథాలు ఏదో నాకు ఇమ్మన్నాడు. భారతదేశానికి వచ్చినప్పుడు మొట్టమొదట స్పీచ్ లో ఆయన ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? ఓం నమో భగవతే వాసుదేవాయ భగవాను వాచ అని చెప్పి గోర్బచేవ్ చెప్పాడు. అక్కడ ప్రజాస్వామ్యం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఈ యొక్క ఇస్కాన్ సంస్థ ద్వారా ఆ లిటరేచర్ ని చదవడం కూడా అదొక కారణం అక్కడ ప్రజాస్వామ్యం రావడానికి. మనం ఎంత మన ధర్మం నష్టపోతుంది అని అనుకున్నా, ఎన్ని చర్చలు జరిపినా, మనం ఈ ధర్మంలో గొప్పతనాన్ని మనం ఆచరించి మన కింద తరాల వారికి దాన్ని ఇవ్వనంత వరకు నష్టమే చూస్తాము. ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఒక కంకణం కట్టుకోండి. భగవద్గీత రోజు ఒక శ్లోకం అన్న నేను చదువుతాను. నేను చదివింది నా పిల్లలకి చెప్తాను, నా మనవలకి చెప్తాను. ఈ పట్టుదలతోటి మీరు ప్రచారం చేయండి. ఖచ్చితంగా ఈ ధర్మం నిలబడుతుంది. ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. దీని విలువ తెలియక మన పరిస్థితి ఏమైందో ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక 40 సంవత్సరాల క్రిందట ఒక పాశ్చాత్యుడు రాజస్థాన్లో ఒక గ్రామానికి వచ్చాడంట. వస్తే ఒక దుకాణానికి వెళ్తే ఒక వృద్ధుడు దుకాణం ముందు కూర్చొని రామాయణం చదువుకుంటున్నాడు. మధ్య వయస్కుడు వ్యాపారం చేస్తున్నాడు. ఒక పిల్లవాడు బొంగరాలాట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు పిల్లలకు బొంగరం అంటే ఏదో తెలియదు. బొంగరాలాట ఆడుకుంటున్నాడు. ఈయన చూశాడు, ఏదో కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చాడు. వస్తే సేమ్ సీను. ఒక వృద్ధుడు రామాయణం చదువుతున్నాడు, మధ్య వయస్కుడు వ్యాపారం చేస్తున్నాడు, పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఇతనికి డౌట్ వచ్చి ఆ పాశ్చాత్యుడికి, ఏమయ్యా మీ ఊర్లో వయసులు పెరగవా? నేను 20 సంవత్సరాల కిందట వస్తే ఇదే సీన్ చూశాను. ఒక ముసలాయన ఏదో చదువుకుంటున్నాడు, ఒక మధ్య వయస్కుడు వ్యాపారం చేస్తున్నాడు, పిల్లవాడు ఆడుకుంటున్నాడు, ఏం వయసులు మారవా అన్నాడు. అప్పుడు ఆ మధ్య వయస్కుడు వ్యాపారం చేసేవాడు చెప్పాడు, మీరు పొరపడుతున్నారండి. మీరు 20 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు మా ముత్తాత గారు రామాయణం చదువుతా ఉన్నారు, మా నాన్నగారు వ్యాపారం చేస్తూ ఉన్నారు, నేను ఆడుకుంటా ఉన్నాను. నేను ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాను, మా నాన్నగారు రామాయణం చదువుతున్నారు, నా పిల్లోడు ఆడుకుంటున్నాడు. 20 సంవత్సరాలైనా కానీ సంస్కృతి మారలా. తర్వాత ఒక 10 సంవత్సరాలకు వచ్చాడు. వస్తే ముగ్గురు కనపడలా. ఈయన ఎవరు కనపట్లేదే అని చెప్పి అట్లా చూశాడు. చూస్తే అంగట్లోనే ఒక చిన్న క్యాబిన్ ఒకటి చేసేసుకొని ఆ క్యాబిన్ లో టీవీ పెట్టుకొని తాత, పిల్లోడు, మనవడు ముగ్గురు టీవీ ముందు కూర్చోండి. తెలిసిపోయింది. ఎన్నో తరతరాలుగా మారనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, దుష్ట దూరదర్శనం వచ్చింది, అయిపోయింది, ఫినిష్, నాశనం అయింది. మహమ్మదీయులు మన సంస్కృతిని నష్టపరిచింది ఒక 5% అనుకుందాం, బ్రిటిషర్స్ నష్టపరిచింది ఒక 5% అనుకుంటాం. ఈ దుష్ట దూరదర్శనం వచ్చి 90% నాశనం చేసింది. అంతటితో ఆగలేదు. ఇప్పుడు శకుని మామ వచ్చాడు. శకుని మామ ఎవరో తెలుసా? శకుని మామ సెల్ ఫోన్. కౌరవుల పక్క నుండి నాశనం చేస్తాడు వాళ్ళని. అట్లాగే ముట్టి మే దునియా హై,
చేతిలో ప్రపంచం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ రోజు నాశనం చేసేది శకుని మామ సెల్ ఫోనే. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలా? టైం కిల్లింగ్. దాన్ని పట్టుకొని జీవితం ఇంక వీడి గుడికి వెళ్ళడానికి అక్కడ ప్రవచనానికి వస్తారు, కూర్చొని కూడా ఇటు చూసుకుంటుంటారు. నేను అరిచి కొట్టుకుంటుంటే ఇది చూసుకుంటుంటారు ప్రవచనంలో కూర్చొని. నేను అంటాను ఇంక దేనికి రావడం, బయటకు కూర్చో మందిరం. దేనికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వాలా? దేనికి ఇవ్వాల్సిన సమయం? ఈరోజు మనోళ్ళందరూ అనుకుంటారు ఆధ్యాత్మిక చింతన అవసరమే లేదు, ఈ టెక్నాలజీ అంతా ఉంది. ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు, మీరు ధర్మం గురించి ప్రచారం చేయమంటారు, ఎవరు వినట్లేదు, ధర్మం గురించి వినట్లేదు, ఎట చెప్పాలి వాళ్ళకి. అప్పుడు గురువు గారు చెప్పారు, ఆయనకి మధ్యలో గొంతు తడుపుకునే దానికి నీళ్లు పెట్టారంటే ఇట్లా. ఆయన గ్లాస్ ఇట్లా పైకెత్తి, నేను ఒక 10 నిమిషాలు ఇట్లా పట్టుకుంటే ఏమవుతుంది ఆయన అన్నాడు. ఏం కాదు గురువుగారు, గంట సేపు పట్టుకుంటే చెయ్యి లాగేస్తుంది, రోజంతా పట్టుకుంటే చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది, కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారు. అప్పుడు గురువుగారు చెప్పారు, ఒరే నాయనా, ఈ రోజుల్లో మనుషులకి రోగాలు, టెన్షన్స్ ఇవన్నీ విపరీతం పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనసులో కష్టాన్ని 10 నిమిషాలు మోస్తే పర్వాలేదు, గంట మొయ్యాలంటే కష్టం మనసులో ఇంకా దుర్భరము, రోజంతా మొయ్యాలంటే ఇంకా దుర్భరము, జీవితాంతం అంతా మొయ్యాలంటే ఇంకా దుర్భరం. అందుకని ఈరోజు మనుషులు చూడండి, నడిచేటప్పుడు వాడు నడుస్తాడు, మనకు చూస్తే ఎట్టుంటుందంటే నెత్తిని చాలా బరువు ఉన్నట్టు అనిపిస్తుంది, కనపడదు ఏం బరువు పైన లేదు, బుర్ర లోపల ఉంది బరువు, అది దించుకునే మెకానిజం లేదు. ఆయన ఏమన్నాడంటే, గంట సేపు మోస్తే దుర్భరము, రోజంతా మోస్తే దుర్భరము, కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది అన్నావు కదా. ఆధ్యాత్మిక చింతన ఎవడి మనసులో కష్టాన్ని ఎప్పటికప్పుడు దించి పెట్టేసే దానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కడికి అవసరం ఆధ్యాత్మిక చింతన అన్నాడు. ప్రతి ఒక్కడికి అవసరం ఆధ్యాత్మిక చింతన. ఈ మనసులో కష్టాలు ఎప్పటికప్పుడు దించి పెట్టేస్తాయి. సో అందువల్ల మనము ఆధ్యాత్మిక చింతన పంచవర్ష ప్రణాళిక అంటారు చూడండి, ఆ టైపు. మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా మానవుణ్ణి రక్షిస్తుంది ఆధ్యాత్మిక చింతన. మనం ఉండేది మొదలే కలియుగం, కొట్లాటలకు యుగం, కపటానికి యుగం. కలి అంటే ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ అంటారు. కొట్లాటలకి కపటానికి యుగం అంటారు. చిన్న చిన్న విషయాలకు కొట్లాడతారు. తర్వాత కపటం లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటాడు. మనోభావాలు ఎట్టుంటాయి తెలుసా? నమస్తే అన్నా అంటాడు మనసులో, ఈ నిన్నటి దాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా చూడకుండా పోతానా అని చెప్పి మనసులో అనుకుంటూ బయటకి నమస్తే అన్నా అంటాడు. ఆడు నమస్తే తమ్ముడు అంటాడు. వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నాడని కూడుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా చూడకుండా పోతానా. ఈ కలియుగం లక్షణాలు ఎట్టుంటాయి తెలుసా? దానికి ఒక మంచి కథ ఉంది, చెప్తాను. మహాభారతంలో ధర్మరాజును కలవడానికి భీమసేనుడు వస్తాడు. ధర్మరాజు నిద్రిస్తూ ఉంటాడు. భీమసేనుడు బయట కూర్చుంటాడు, అన్నగారు నిద్రిస్తున్నారు కదా అని. ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతుంటాడు. భీముడు ఆపుతాడు. ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. నేనెవరో మీకు అనవసరం, నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను, దాని గురించి తెలుసుకునేదానికి వచ్చాను అన్నాడు. ఏంటి అదే అన్నాడు. నేను వచ్చే దారిలో కంచె చేనును మేస్తూ ఉంది అంటే దానికి అర్థం ఏంటి అంటాడు. కంచె చేనును మేస్తూ ఉంది, దానికి అర్థం ఏంటి అంటాడు. భీముడు అంటాడు, భుజబల సంబంధం ఏదేదని అడుగు, బుద్ధిబలం మన వల్ల కాదు, అన్నగారి దగ్గరికి వెళ్ళి అంటాడు. వీడు వెళ్ళిపోతాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళా వస్తాడు. ఏంటి మళ్ళా వచ్చా ఉంటాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశానంటాడు. ఏంటది అంటాడు. ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి ఆ 5 చిన్న కుండలో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎడితే ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటాడు. పెద్ద కుండ, చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మరలా వచ్చావు అంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగు దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏనుగు దూరం వెళ్ళిపోయింది, తోక చిక్కుంది అంటే అర్థం ఏంటి అంటాడు. ఉరి ఏనుగు దూరం వెళ్ళిపోవడం ఏంట్రా, తోక చిక్కోవడం ఏంటి, మరి అదే జరిగింది, దానికి అర్థం ఏంటి అని. ఉరి నీ ప్రశ్నలు ఏంట్రా నాయన, బుర్ర వేడెక్కిపోతా ఉంది నాకు, నువ్వు వెళ్ళరా అన్నగారి దగ్గరికి అంటే. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఏంటి మరలా వచ్చాడంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశానంటాడు. ఏంటది అంటాడు.
గోవు దూడను చంపి తినేసింది అంటాడు. అరే గోవు సాధు జంతువు, అది దూడను చంపి తినడం ఏంటా అన్నాడు. మరి ఎందుకు చనిపింది, దానికి అర్థం ఏంటి అంటాడు. నాకు తెలియదు, అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు. మళ్ళా 10 నిమిషాలకు వస్తాడు. ఇప్పుడు ఇంకా విచిత్రమైన చూశాను అంటాడు. ఏంటది అంటాడు. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే ఒక కొండ మీద నుంచి బండ తొలుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. ఒక బక్క చిక్కిన భక్తుడు తన దోవతీకున్న నూలు పోగు తీసి ఆ బండ కట్టి లాగితే ఆ దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది అంటాడు. భీముడు అంటాడు, అరే అబ్బాయి, ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ నా పిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే 1000 మొక్కలు అయిపోద్ది. నేను అన్నా పిచ్చోడనుకున్నావా ఏంటి ప్రశ్నలని పోయి ఇక్కడ నుంచి అంత అనుకుంటాడు. ఆడు వెళ్ళిపోతాడు. 10 నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలేచి బయటకు వస్తాడు. భీమసేనుడు చూసి, ఏంటి భీమసేన ఇట్లా వచ్చావంటాడు. అన్నగారు, మీతో ఏదో చర్చించాలని వచ్చాను, మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను. ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అంటాడు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే ఇవన్నీ చెప్తాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, వాడిని పట్టి బంధించావా అంటాడు. ఎందుకు బంధించాలా అంటాడు. వాడెవడో కాదు, కలిపురుషుడు. మన తర్వాత కలియుగం రాబోతుంది, కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు వాడు అంటాడు. మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అంటాడు. మనిషి ఎట్టా ఉన్నాడు అంటాడు. కురూపిలాగా ఉన్నాడు. అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు, కలియుగంలో ప్యాకింగ్ ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఎవరినైనా అంటాడు. ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది. చిన్న పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అది ఎటు ఉబ్బిపోయి ఉంటుంది. వాడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినచ్చు అనుకుంటాడు. ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది, 4 పలుకులు ఉంటాయి. ప్యాకింగ్ ఎక్సలెంట్ గా ఉంటుంది, ప్రోడక్ట్ వరస్ట్ గా ఉంటుంది. ఈ రోజు మనం మోసపోయింది కూడా అదే కదా. ఆ పాశ్చాత్య సంస్కృతి తలుకులు బెలుకులు చూసి అబ్బో ఇదేదో బాగుందని పోయాం. ఆ చెత్త అంతా నెత్తినేసుకొని చదువుతున్నాం ఈరోజు. ప్యాకింగ్ బాగుందాడ, ప్రోడక్ట్ వరస్ట్. పాశ్చాత్య సంస్కృతి. ఇది ప్రోడక్ట్ ఎక్సలెంట్ ఇది, కానీ సరిగ్గా ప్యాకింగ్ చేయలేకపోయాం. కానీ స్వామి ప్రభుపాదుల వారు ఈ ప్రోడక్ట్ కి చక్కటి ప్యాకింగ్ చేసి ఇస్కాన్ అని చెప్పి ప్రపంచం అంతా ప్రచారం చేశారు. ఇది సక్సెస్ అయింది. ప్రపంచం అంతా దీన్ని ఈ రోజు అనుసరిస్తూ ఉన్నారన్నమాట. ప్రపంచం అంతా అనుసరిస్తూ ఉన్నారు. మరి అన్నగారు వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి అన్నాడు. కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు కలియుగంలో. కంచె చేనుని కాపాడడానికి ఉంది. కంచె చేనును మేసింది అంటే చట్టాన్ని ఎవరు కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి లంచం తీసుకోకుండా పనిచేసేది. కంచె చేనును మేసిందంటే దానికి అర్థం అది. మనం బయట నుంచి ఉగ్రవాదులు వచ్చి మనల్ని నాశనం చేస్తారు. లోపలుండే ఉగ్రవాదులే నాశనం చేస్తున్నారు బయట వాళ్ళ కన్నా. అన్ని నాణ్యత లేదు. లంచం ఇస్తే ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మరి దానివల్ల దేశం బలహీనం కాదా? ప్రపంచంలో ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి దేశం ఏదన్నా ఉంది అంటే అది భారతదేశం మాత్రమే. కానీ ఆర్థికంగా వెనకబడి ఉన్నామంటే దానికి కారణం ఆ ప్రకృతి వనరులను సక్రమంగా వినియోగించుకోకుండా లంచాలతోటి నాశనం చేసి మనం వెనకబడి ఉన్నాము. లేకపోతే ఎప్పుడో విశ్వగురువు గారు నిలబడాల్సింది. మరి ఇప్పుడు ప్రధాని గారు ప్రయత్నం చేస్తున్నారు. మనకు అర్థం చేసుకునే బుర్ర లేదు, మనకు బుర్ర లేదు. మనకేంటి అంటే 2000 ఎవడిస్తాడు, 3000 ఎవడిస్తాడు, ఇదిలో కూర్చొని. అంతేగాని మనకు దేశం ఎట్టబోతే ఏముంది, ధర్మం ఎట్టబోతే ఏముంది. నేను కూడా ఎంపీగా నిలబడ్డాలి, ఓట్లే పడాలి. అందుకని చెప్తున్నా, మంచోడు నిలబడాలా, నిజాయితీ పడు నిలబడితే ఏం చేశారయ్యా? ఏం చేశారు? దొంగలకే వేశారు, దొంగలకే వేశారు. సో కంచె చేనును వేసింది అంటే దానికి అర్థం అది. ఇప్పటికైనా ఆలోచించండి. భవిష్యత్తు మన పిల్లల్ని మనం వాళ్ళ భవిష్యత్తులో మన మనవలు భవిష్యత్తు బాగుండాలా, బంగ్లాదేశ్ లాగా ఇక్కడ జరగకూడదు, వాళ్ళు సురక్షితంగా ఉండాలా, వాళ్ళు హ్యాపీగా ఉండాలా అంటే నీ ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళనే సమర్థించాలా, ఈ దేశం కోసం పాటుపడే వాళ్ళనే సమర్థించాలా. ఏం పెళ్లిళ్ళప్పుడు కులాలు చూసుకోవట్లే, ఇప్పుడు చూసుకుంటున్నారా? చూసుకోవట్లేదుగా. వ్యాపారం చేసినప్పుడు కులాలు చూసుకుంటున్నారా? చూసుకోవట్లేదుగా. మరి ఏమి ఓటు దగ్గరికి వచ్చేసరికి మనోడు ఏమయ్యా ఏం చేశాడా నీకు? ఆయన ఏదన్నా అయిన తర్వాత ఏమన్నా ఇచ్చాడు నీకు?
ఏం లేదు. దేనికి ఇది? గడప లోపలుంటే నీ కులమో నీవి ఆలోచించు, గడప బయటకు వస్తే దేశం ధర్మం గురించి ఆలోచించు. అప్పుడే ఈ జాతి నిలబడుతుంది, ఈ జాతి నిలబడుతుంది. సో కంచె చేనును వేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘిస్తారు. పెద్ద కుండ నిండుకు నీరు తీసుకుని 5 చిన్న కుండల్లో సమానంగా పోసి 5 చిన్న కుండలో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎడితే ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, ఒక్క తండ్రి 5గురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5గురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు కలియుగంలో, దానికి అర్థం అది అంటాడు. చప్పట్లు ఎట్టి కొట్టట్లేదు, ఎక్కడ తగులుతుంది ఎవరైనా? కొట్టట్లేదు చప్పట్లు, మంచి పాయింట్ అది, కానీ కొట్టట్లేదు, ఎక్కడో తగులుతుంది. నేను వృద్ధాశ్రమాలకు కూడా వెళ్తాను కదా, వృద్ధులు అక్కడ ఏడుస్తారు ప్రవచనాలు విన్న తర్వాత. స్వామి, కాయా కష్టపడి ఆస్తులు సంపాదించాం, చదువులు చెప్పించాం, ఉద్యోగాలు వచ్చేటట్టు చేసాం, పెళ్లిళ్ళు చేసాం, మాకు ఒక ముద్ద పెట్టడానికి కష్టమైపోయాడు ధరిమేశారు. ఈడ మమ్మల్ని ప్రేమగా ఏం చూసుకుంటారు స్వామి? ఏం చూసుకుంటారు స్వామి? ఈరోజు కోడళ్ళందరూ అనుకుంటారు, కొడుకులందరూ అనుకుంటారు మనం ముసలోళ్ళం కావని. నేను ఒకసారి 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఈ మాదక ద్రవ్యాలు ఇవన్నీ పిల్లలు ఎక్కువ తీసుకుంటున్నారని వ్యసనాలు మానండి, మానవాళ్ళని కాపాడండి అని ఒక యాత్ర చేశాను. ప్రతి ఊర్లో 5,000 మంది 10,000 మంది విద్యార్థుల్ని ఒక స్టేడియంలోనో ఆడిటోరియంలోనో కలిపి వాళ్ళందరికీ కొన్ని నీతి వాక్యాలు చెప్తూ ఈ కథ చెప్పేవాడిని. ఆర్లగడ్డలో ఈ కథ చెప్పి మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారా అని అడిగారు. ఒక పిల్లవాడు లేచి, మా తల్లిదండ్రులు మాకు ఆదర్శంగా లేరుగా, మేము ఎందుకు చూసుకుంటాం అన్నాడు. నేను అన్నాను, మీ తల్లిదండ్రులు ఆదర్శంగా లేవని నువ్వు బాధపడుతున్నావు కదరా బాబు, అసలు ఎందుకు చూసుకోవాలో చెప్తాను. నీకు చిన్నప్పుడు స్నానం ఎవరు చేయించారని అడిగారు. అమ్మ అన్నాడు. బట్టలు ఎవరు వేశారన్నాను. అమ్మ అన్నాడు. భోజనం ఎవరు పెట్టారు? అమ్మ దగ్గర ఎందుకు చేయించుకున్నావు నాన్న, నువ్వే చేసుకోవచ్చు కదా అన్నాను. అదేంటి గురువుగారు అట్టంటారు, చిన్నప్పుడు చేసుకోలేం కదా అన్నాడు. ఓహో, నువ్వు చేసుకోలేనప్పుడు చాకరీ చేయించుకున్నావు, వృద్ధాప్యం బాల్యంతో సమానం అన్నారు, వాళ్ళు చేసుకోలేనప్పుడు ఈదులోకి దోసేసావు, ఏమి న్యాయం రాయితే అన్నాడు. అంటే వాడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవును, లేదు గురువుగారు చూసుకుంటాను, లేదు గురువుగారు చూసుకుంటాను. ఎక్కడికి పోతున్నాం మనం? ఇది మానవ సమాజమేనా? రుణం తీర్చుకోవాలి కదా. ఆ తల్లిదండ్రులు నువ్వు రుణపడ్డావు, జన్మనిచ్చారు, నీకు అన్నీ చూసుకున్నారు, వాళ్ళని కూడా ఆనందంగా కడతీర్చు. లాస్ట్లో పంపించేటప్పుడు నవ్వుకుంటూ పోని, ఆనందంగా పోని, వాళ్ళని ఏడుస్తూ పోయేటట్టుగా ఎందుకయ్యా చేస్తున్నావు? నువ్వు ఇది న్యాయమేనా? అదే నేను మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులను చూశాను. మా తాతగారు నానమ్మ గారు టైం టు టైం, మా అమ్మగారు బ్రేక్ఫాస్ట్ అంటే టయానికి పెట్టేయాలి డైనింగ్ టేబుల్ మీద, మధ్యాహ్నం లంచ్, వాళ్ళ మధ్య ఒక్క చర్చ ఘర్షణ సందర్భం నా జీవితంలో నేను చూడలేదన్నమాట. మా నాన్నగారు ఒక గెజెటెడ్ ఆఫీసరు, ఆయన ఎప్పుడైనా క్యాంపుకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యేది. మా తల్లిగారు భోజనం చేయకుండా కూర్చొని ఉండేవాళ్ళు రెగ్యులర్గా. అప్పుడు ఆయన జీప్ వచ్చేది, కొంచెం మెలక వచ్చేది. మాకు మెలక వచ్చినప్పుడు వినేవాళ్ళం మాటలు. మా నాన్నగారు అనేవాళ్ళు, ఏమే ఇంత ఆలస్యమైంది ఇంకా తినలేదా అని. ఏమండి మీరు తినకుండా ఎప్పుడన్నా తిన్నానండి. ఇంత చాదస్తంతో అనారోగ్యం వచ్చేది, నాకంటే క్యాంపు ఇవన్నీ ఉన్నాయి, నీకేం తిని పడుకోవచ్చుగా. ఆయన ప్రతిసారి చెప్పేవాడు, ఈమె ప్రతిసారి వేచి ఉండేది. ఇప్పుడు ఎట్టుంది పరిస్థితి? ఫోన్ చేసేస్తుంది, ఏమండే మీరు వచ్చేది లేట్ అయ్యేటట్టుంటే దారిలో అదో ఉడిపి హోటల్లో బాగానే ఉంటుంది, తినేసి వచ్చేయండి, లేకపోతే టేబుల్ మీద పెట్టున్నాను, తాళం తీసేటప్పుడు కూడా చప్పుడు చేయొద్దే, నిద్ర మెలకు వచ్చేస్తుంది, జాగ్రత్తగా తినేసి పడుకోండి అంతే, చప్పుడు చేయకుండా. ఎక్కడ పోయిందండి ప్రేమ, అనురాగం, ఆప్యాయత? ఎక్కడున్నాయి ఇప్పుడు? వీటి వల్లే ఇంత టెక్నాలజీ ఇవన్నీ పెరిగినా కానీ మనిషి సంతృప్తికరమైన జీవితాలు లేవు. ఒక్క తండ్రి 5గురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు, 5గురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు. ఇంతకుముందు దేవాలయాల్లో వాటన్నిట్లో
ఈ ప్రేమ, ఈ ధర్మం, వీటి గురించి చెప్పేవాళ్ళు, కూర్చునేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా గుళ్ళో ఆదివారం అయితే 3-4 ఉపన్యాసాలు ఇస్తాను. వస్తారు, కూర్చుంటారు. ఏదన్నా ఇటువంటివి చెప్పామనుకోండి, మీరు ప్రేమగా ఉండాలా, పెద్దల్ని చూసుకోవాలట, ఇట్లా భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుంటారు. సైకిల్ చేసుకొని అనుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి కోసం చెప్తున్నాం? మీకోసమే. పాటిస్తే మీరు ఇప్పుడు చేసేది మీ పిల్లలు చూస్తున్నారు. అరే, వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమగా చూసుకున్నారు, అందుకని మా తల్లిదండ్రులు మేము చూసుకోవాలని. లేకపోతే వాడు అన్నాడు కదా, వాళ్ళు ఆదర్శంగా లేరు కదా, మేము ఎందుకు చూసుకోవాలని. సాధువులు ధర్మం గురించి చెప్తున్నారు. దేనికోసం? మీరు సుఖంగా ఉండాలని. మన సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం ఏంటి? సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకునే ధర్మం ఏదైనా ఉంది అంటే అది సనాతన ధర్మం. అందుకోసం ఈ ధర్మం బతికుండాలా. మన బంగ్లాదేశ్ లో జరిగితే ఆ మతస్థుణ్ణి ఒక టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాడు ఏం చెప్తున్నారు తెలుసా? మా దేవుణ్ణి నమ్మకపోతే చంపుతామంటున్నాడు. కానీ మన ధర్మం ఏం చెప్తుంది? సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే జన అంటే శాస్త్రాలు మనుషులొక్కరే కాదు, సర్వ జీవులు, జంతువులు కూడా సుఖంగా ఉండాలా అని కోరుకునే ధర్మం ఏదన్నా ఉంది అంటే అది సనాతన ధర్మం. అందుకోసం ఈ ధర్మం బతకాలి. వాణ్ణి 3 సార్లు అడిగాడు ప్రెస్ అతను. 3 సార్లు చెప్తున్నాడు, కాఫీర్ అంటే మా మతాన్ని నమ్మనోడు, మా దేవుడిని నమ్మనోడు, చంపుతాం అంటున్నాడు. వాడేం మొహమాన్ని పడట్లేదు, చంపుతాం అంటాడు. మరి అందరూ దేవుని బిడ్డలైనప్పుడు ఒక తండ్రికి మాట వినేవాడు ఉంటాడు, మాట ఎన్నోడు ఉంటాడు. ఏ తండ్రి అయినా కానీ మాట ఎన్నోడు అని చెప్పి చంపేస్తాడు. మాట వినేటట్లుగా మార్చుకుంటాడు, అంతేగాని చంపడు. మరి ఇదేంటే ఇటువంటి దైవత్వం, అది చంపేస్తామంటే. మరి అటువంటి దాన్ని మనకేముందిలే, మనం ఎట్టున్నామంటే క్లియర్గా చెప్తాను. మనం 24 గంటలు వాళ్ళు గొర్రెలు అంటాం. యాక్చువల్గా వాళ్ళు కాదు గొర్రెలు, మనం గొర్రెలు. ఎందుకని చెప్పమంటారా? ఇప్పుడు కషాయం గడి ముందు ఒక గొర్రె నరికేస్తుంటాడు కషాయవాడు, ఇంకో గొర్రెను అక్కడ కట్టేసి ఉంటాడు. ఆ పక్క గొర్రెను నరికేస్తుంటే ఈ గొర్రె పట్టించుకోదు, ఇదేం చేస్తుంది, అక్కడ గడ్డి నేస్తా ఉంటుంది. మన ధర్మంలో ఎంత నష్టం, ఎంతమంది చచ్చిపోయినా ఏం పర్వాలేదు. ఈ గొర్రెలు మాత్రం ఈడి ఇంద్రియ భోగము, ఈడి డబ్బులు, ఈడిది, దీనికే పాపులాడుతుంటాడు. కానీ ఒరే నా పక్కనోడు పోతున్నాడే, నేనేదో చెయ్యాలా? లేదు. మరి ఎవరు గొర్రెలు? మనమే గొర్రెలు, వాళ్ళు కాదు. ఆ గొర్రె భావన పోవాలి. మరి ఆ గొర్రెలను చూసి మనం నేర్చుకున్నామో తెలియదు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ యొక్క ధర్మం, దాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలా. ఒక రాజు ఉన్నాడంట, 3 మంత్రులు ఉన్నారంట. 3కి 3 గోనె సంచులు ఇచ్చి, పక్కన తోటలో మంచి మంచి పండ్లు ఉన్నాయి, జీడిపప్పు ఉంది, బాదం పప్పు ఉంది, మంచివన్నీ వాటిని ఎందుకు నింపుకొని తీసుకురామన్నాడంట. ఒక మంత్రి వెళ్ళాడు, మంచివన్నీ నింపుకొని వచ్చాడు. ఇంకో మంత్రి మన టైపు, రాజుండే బిజీ షెడ్యూల్లో మంచివి చెడ్డవి ఏం చూస్తాడులే, అన్నీ నింపుకొని వచ్చేస్తే టైం వేస్ట్ కాకుండా మంచివి చెడ్డవి సరిపోద్దని మంచివి చెడ్డవి నింపుకొని వచ్చాడు. ఇంకోటి ఇంకా తెలివైనోడంట, అసలు తోటకెళ్ళడం దేనికి, అంతఃపురం ముందుండే చెత్త కుండీలో చెత్త నింపేసుకుంటే పోదా, ఏం నింపుకున్నామని రాజు చూస్తాడా అని చెప్పి చెత్త నింపుకొని వెళ్ళిపోయాడు. 3 గోనె సంచులు నింపుకొని వెళ్ళిపోయి నిలబడ్డారంట. రాజు అన్నాడంట, నిన్నటి రోజు మీరు 3 అపరాధం చేశారు నాకు, దానికి పర్యవసానంగా మీ 3ని 3 నెలలు జైల్లో పెడుతున్నాను. మీరు ఏదైతే సంచుల్లో నింపుకొని వచ్చారో అది తింటూ మీరు గడపాలని 4 రోజులు అన్నాడంట. అర్థమైంది పాయింట్? మంచి తెచ్చుకున్నాడు, మంచి తిని ఒక రిసార్ట్లో ఉన్నట్టు గడిపేశాడు. మంచివి చెడ్డవి నింపుకున్నాడు, మంచివి అయిపోయి చెడ్డవి తిని అనారోగ్యంతో చచ్చాడు. చెత్త నింపుకున్నాడు ఏం తింటాడు? కర్మ ఫలాలు అంటే నువ్వు చేసే కర్మ నువ్వే భోగించాలా. దీని అర్థం అది. నువ్వు సంపాదించుకున్న కర్మ నువ్వే అనుభవించాలా. సాధువులు గురువులు మంచి చేయమని చెప్తారు, ఎందుకంటే నువ్వు చెడు చేస్తుంటే అసూయ చెంది కాదు, అది నీకే తగులుతుంది. నువ్వు బాగుండాలంటే నువ్వు మంచి చేయాలా. అందుకని వాళ్ళ మాటలని మంచి మార్గంలో నువ్వు నడవాలి. ఒక తండ్రి 5 పిల్లల్ని సమానంగా పెంచాడు. 5 కలిసి ఒక తండ్రిని చూసుకోలేకపోయారు. 3వది, సూది రంధ్రంలో ఏనుగు దూరిస్తే ఏనుగు దూరి వెళ్ళిపోయింది, తొక్క చిక్కుందంట. దానికి ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు,
పెద్ద పెద్ద స్కాములు ఎవ్వరూ పట్టించుకోరు కలియుగంలో. ఏనుగు దూరెళ్ళిపోద్ది. పోలీస్ స్టేషన్లో బుకింగ్ అంతా పెట్టి కేసులు బుకింగ్, చిల్లర దొంగతనాలు అయ్యి. ఎలక్షన్లప్పుడు వైజాగ్లో కొన్ని లక్షల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నామన్నారు. విన్నారా ఈ వార్త అందరూ? ఇప్పుడు సూత్రధారి పాత్రధారి ఏమైనా తేలిందా? ఏనుగు దూరెళ్ళిపోయిందా? బొగ్గు స్కామ్ దూరెళ్ళిపోద్ది, ఇంకో కుంభకోణం దూరెళ్ళిపోద్ది, తోక చిక్కుంటుంది. నేను 15-20 సంవత్సరాల కిందట అనంతపూర్లో ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక 10-15 వేల మంది భక్తులు ఉన్నారు. పోలీస్ బందోబస్తు కోసం వచ్చున్నారు. నేను ఈ కథ చెప్తే ప్రవచనం అయిపోయిన తర్వాత పోలీస్ నా దగ్గరికి వచ్చి, గురువు గారండి ఏనుగు కథ భలే ఉందండి అన్నారు పోలీసు వాళ్ళు. ఏమయ్యా అంత బాగా నచ్చింది అన్నాను. మేము చేసేది అదే కదండి, ఎవడన్నా పెద్దోళ్ళు పట్టుకుని బోనస్ వదిలేస్తాం, చిల్లర భలే చెప్పారా కదా, భలే ఉందండి, భలే ఉందండి. ఏనుగు దూరెళ్ళిపోద్ది, తోక చిక్కుంటుంది. 4వది గోవు దూడని చంపి తినేసింది. దానికి ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు, జంతువు కూడా తన బిడ్డ అంటే చాలా ప్రియం. కుక్క పిల్లల్ని పుట్టిస్తుంది, ఎవరినైనా దగ్గరికి రానిస్తుందా? పిల్లి ఎంత జాగ్రత్త చూసుకుంటుంది. కానీ కలియుగంలో మనిషే తన బిడ్డను అభాషణ రూపంలో చంపుతుంది, చంపడమే కాకుండా తింటుంది అంటాడు. ఈరోజు పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి, కర్మభూమి, ఈ పవిత్రమైన భూమిలో పుట్టి అమెరికా లాగా ఎప్పుడయ్యా నా దేశం అయ్యేదని కళ్ళగంటున్నాం. అమెరికాలో జరిగే అకృత్యాలు ఏంటో తెలుసా? ఈ తల్లి గర్భంలో ఉన్న పిండాన్ని బయటికి తీసి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు. అంత నీచానికి మనిషి దిగజారిపోయాడు. జంతువులు కూడా చేయవు ఆ పనులు. అటువంటి దుర్భరమైన సంస్కృతి. చాణక్యుడు చెప్తాడు, దేశం యొక్క సౌభాగ్యం డబ్బులు అంతస్తుల మేడలో కరెన్సీ కాదు, సంస్కృతి అంటాడు. మనది దైవీ నాగరికత, దేవతలు కూడా ఆచరించేటువంటి నాగరికత మనది, దైవీ నాగరికత. భాగవతంలో దేవతలు చెప్తారు, భరత భూమిలో పుట్టిన మనుష్యులు ఎంత అదృష్టవంతులు, నారాయణుని పాదపద్మములు సేవించి తరించే భాగ్యం వాళ్ళకుంది. ఉన్నత లోకాల్లో పుట్టిన మోక్షం పొందే అవకాశం మాకు లేదు. పుణ్యం క్షీణిస్తే మళ్ళా ఈ భూమి మీద మేము పుట్టాలా. మనుషులు ఎంత అదృష్టవంతులు భరత భూమిలో పుట్టిన వాళ్ళని దేవతలు భాగవతంలో భరత భూమిలో పుట్టిన వాళ్ళ గురించి కొనియాడుతూ ఉన్నారు. మనం ఇక్కడ పుట్టి అమెరికాకి ఎప్పుడు పోదాం అంటాం మనం. అక్కడ స్త్రీ పురుషులు విచ్చలవిడితనం వల్ల 12-13 సంవత్సరాల బాలికలు గర్భిణులు అవుతున్నారు. తండ్రి ఎవరో తెలియదు, ఎంతమందితో తిరిగారో తెలియదు. ఆ పిల్లల్ని ఏం చేయాలో తెలియక దానికి కూడా వ్యాపారం మొదలు పెట్టారు. ఆ పిండం నుంచి తీసిన దాన్ని అమ్ముతున్నారు, తింటున్నారు. అంత నీచానికి మనిషి దిగజారిపోయాడు. మన సంస్కృతి ఏం చెప్తుంది? వివాహం అయ్యేంత వరకు స్త్రీ పురుషుల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా. ఈరోజు సివిల్ కోర్టులోకి పోండి, ఈ సినిమాలకి నిజ జీవితానికి వ్యత్యాసం తెలియక 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ప్రేమ, కాలేజీలు స్కూళ్ళు వదిలేసి పార్కులు గుళ్ళు. మనం తిరిగేటప్పుడు ఎవరు చూస్తాడో తెలియదు. పెళ్లి రోజే పెళ్లి కొడుకు ఫ్రెండ్ వస్తాడు, ఒరే నీ భార్యని ఎక్కడో చూసినట్టుందిరా అంటాడు. వాడికి గుర్తొచ్చిన రోజు ఇది పెళ్లి పెటాక్ అయిపోతుంది. ఇవే సమస్యలన్నీ, ఇవే సమస్యలు. వారం రోజులకి డైవర్సు, నెల రోజులకి డైవర్సు, 2 నెలలకి డైవర్సు. సివిల్ కోర్టులంతా ఎప్పుడన్నా ఊహించామా ఈ పుణ్యభూమిలో ఇటువంటి సంస్కృతి వస్తుందని? దేని వల్ల వచ్చింది? మన ధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చింది. ఎప్పుడన్నా ఊహించామా పెళ్లికి ముందు పవిత్రంగా ఉండాలా ఉండకూడదా అదొక టీవీలో డిబేట్లు అవుతాయని ఎప్పుడన్నా మనం ఊహించామా? అవన్నీ చర్చలకు వస్తున్నాయి. ఏంటిది? జంతు సమాజం కన్నా దిగజారుతూ ఉంటే వీటన్నిటి కారణం ఏంటి? ఎంతో ఉన్నతమైనటువంటి మన సనాతన ధర్మాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ అనర్థాలన్నీ చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు కన్నా మేల్కోవాలా. జాగో జీవ్ జాగో, నిద్ర మేల్కో, నీ ధర్మం గురించి నిద్ర మేల్కో, ఆచరించు, అందరికీ చెప్పు, ఈ ధర్మం గొప్పతనం గురించి చెప్పు. చివరిగా తీర్థయాత్రకు వెళ్తూ ఉన్నారు, ఒక కొండ మీద నుంచి బండ తొలుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది. ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు. దానికి ధర్మరాజు చెప్తాడు, మంచి చేయాలంటే అన్ని ఆటంకాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సినిమా ప్రోగ్రాం అయి ఉంటే అసలు ఖాళీ ఒకటన్నా చైర్ ఖాళీ ఉంటుందా? మంచి చెయ్యాలంటే అన్ని ఆటంకాలే కలియుగంలో. చెడుకు విపరీతమైన ప్రోత్సాహం ఉంటుంది, విపరీతమైన ప్రోత్సాహం ఉంటుంది. రామాయణంలో
రావణుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. రాముల వారు లక్ష్మణ స్వామికి చెప్పారంట, వాడెంత దుర్మార్గుడైనా గొప్ప జ్ఞాని, గొప్ప తపస్వి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకో, మనం ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తామన్నాడు. లక్ష్మణుడికి ఇష్టపడలేదు, వాడి దగ్గరికి వెళ్ళి జ్ఞాన సారం ఏంటి అడిగేదని. అన్నగారు చెప్పారు కదా అని వెళ్ళాడు. రావణాసురుడు తల పక్కన కూర్చున్నాడు. ఓరి నీచుడా, నికృష్టుడా, దుర్మార్గుడా, పాపి అని చెప్పి, అయినా జ్ఞానసారం అంటే కొంచెమే అన్నాడు. వీడు తల తిప్పుకున్నాడు, ఎవరన్నా అడిగితే జ్ఞానం ఇస్తాడా? తల తిప్పుకున్నాడు. అన్నగారి దగ్గరికి వచ్చి చచ్చేటప్పుడు కూడా వాడికి అహంకారం పోలేదు, జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. పరమాత్మ ఆయనకి తెలియదు ఏముంటుంది, అందరి హృదయాల్లో ఉన్నాడు. తమ్ముడు ఎట్టడిగావు నాయనా అన్నాడు. ఆహా, ఎట్టడిగాను అన్నాడు. ఇది పద్ధతి కాదు నాయన, ఎవరి దగ్గర నుంచి అన్నా జ్ఞానం తెలుసుకోవాలంటే అతను గురువు, మనం శిష్యులం, నీకు నేర్పిస్తానని కోదండం పక్కన పెట్టి రాముల వారు వెళ్ళి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి దానవేంద్ర అంటూ సంబోధించి, నీకు నాకు ఏం శత్రుత్వం లేదు, నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది, అయినా గొప్ప తపస్వివి, గొప్ప జ్ఞానివి, జ్ఞాన సారం ఏదన్నుంటే నాకు ఇవ్వు, నేను ఉపయోగించుకుని ప్రపంచానికి ఇస్తానన్నాడు. అసురు నయనాలతోటి రావణాసురుడు అంటున్నాడు, స్వామి మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉందయ్యా, నేను చేయని అపరాధం లేదు మీ పాదపద్మాలకు, అటువంటి దుర్మార్గుణ్ణి నా పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి జ్ఞాన సారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి తాత్కాలం ఏముందన్నాడు. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను, నేను అర్థం చేసుకున్నది పెద్ద ఉపన్యాసం ఇవ్వలేదు, ఒక్కటే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం, మంచి పనులు చేసి సుఖంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడ్డు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం ఆమెను తిరిగి మీకు అప్పగించడానికి నేను పడలేదు. అందువల్ల నాకు, నా పరివారానికి ఏమైందో చూడండి. దయచేసి మీకు కాదు సుమా, ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం అన్నాడు. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞానసారం అన్నాడు. సో అందువల్ల చెడుకు విపరీతమైన ప్రోత్సాహం ఉంటుంది, మంచికి ప్రోత్సాహం ఉండదు. కలిగి దోషనిదే రాజన్, వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తుంటే బండ అడ్డం పడిపోయింది. మంచి ఏం చేయాలన్నా అటువంటి బండలు అడ్డం పడుతూ ఉంటాయి. కానీ కలిగి దోషనిదే రాజన్ హస్తి ఏకో మహాగుణ, ఒక్క సుగుణం ఉంది. ఏంటి ఆ సుగుణం అంటే, కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంఘ పరంపరజే, కృష్ణుని యొక్క కీర్తన ఎవడైతే చేస్తాడో అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతాడు, అన్ని దోషాల నుంచి విముక్తిని పొందుతాడు. అర్జునుడు విజయం సాధించాడంటే కృష్ణుడు ఉన్నాడు, వానరులు విజయం సాధించారంటే రాముడు ఉన్నాడు. నీ ధర్మాన్ని కాపాడుకునేదానికి, నీ దేశాన్ని కాపాడుకునేదానికి నీకు శక్తి కావాలంటే ఆ కృష్ణుడు, ఆ రాముడు ఇద్దరు ఉన్నటువంటి మహామంత్రాన్ని ప్రతి నిత్యం జపించండి, మీకు శక్తి వస్తుంది, మీ ధర్మాన్ని, మీ దేశాన్ని కాపాడుకునేటువంటి యోధులుగా మీరు తయారవుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చేతులు పైకి ఎందుకు ఎత్తుతామంటే ఇస్కాన్ లో శరణాగతి. ద్రౌపది మొదట నన్ను నేను కాపాడుకోగలను అనుకునిందంట. దుశ్శాసనుడు చీరలాగుతుంటే పట్టుకునేదానికి ప్రయత్నించింది. తర్వాత ఆ వల్ల కాల ఒక చెయ్యి ఎత్తింది, రెండు చేతులు ఎత్తి హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే, అయ్యా నీవే నాకు దిక్కు, నన్ను రక్షించు. అందుకని రెండు చేతులు ఎత్తి పిలవడం. పిల్లోడు ఎత్తుకోమని తండ్రిని ఎట్ట అడుగుతాడు? నాన్న ఎత్తుకో అంటాడా? ఎత్తుకో అంటాడు. ఆయన ఎత్తుకోవాలి మనల్ని, లేకపోతే జీవితం సాగదు. ఎత్తండి చేతులు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. లాస్ట్ గా అందరి చేత నామం ఎందుకు చెప్పిస్తానంటే మా గురువు గారు ఒకటి చెప్పారు. రోజు ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి ఒక బస్సు డ్రైవరు ఒకే రోజు చనిపోయారంట. యమధర్మరాజు వచ్చి ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి నరకానికి వెళ్తాడు, బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్ళిపోతాడు అన్నాడు. ఈ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి కోపం వచ్చిందట. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేనేంటి నరకానికి వెళ్ళడం, వీడు ఆఫ్టర్ ఆల్ బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుడి గురించి ఒక ముక్క చెప్పేవాడివి కాదు, నీ గొప్పలు చెప్పుకునేవాడివి, నేను ఇంద్రుణ్ణి, నేను చంద్రుణ్ణి, అది ఇది అని చెప్పి. కానీ ఈ బస్సు డ్రైవర్ ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, జుమ్మని తిప్పేసేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకున్నారు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వీడు భగవత్నామం చేయించాడు, అందుకని వైకుంఠానికి వెళ్తాడని చెప్పాడు. ఈ హిందూ సమ్మేళన సందర్భంగా మీ అందరినీ విజ్ఞప్తి చేసుకునేది నేను ఒకటే ఉంది. మనం ఎన్ని సభలు పెట్టుకుని ఊరికే మాట్లాడుకునే ఉపయోగం లేదు. మన ధర్మాన్ని ఆచరించినప్పుడే మనకు శక్తి వస్తుంది. అది ఇతరులు ఆచరింపజేసేటట్టుగా మనం ప్రచారం చేయాల. నేను ఇందాక చెప్పాను, హాస్పిటల్లో ప్రచారం జరుగుతుంది, స్కూల్స్లో ప్రచారం జరుగుతుంది, వాళ్ళ దేవాలయాల్లో ప్రచారం జరుగుతుంది. మనది ఎక్కడా ప్రచారం లేదు. ఎప్పుడో మీరు సంవత్సరానికి పిలిస్తే ఒకసారి ఎవరో ఇట్లా నాలాంటి వాళ్ళు వచ్చేది 4 మాటలు చెప్తారు. మళ్ళీ రేపు మీ ఇష్టం, మీ పాటికి మీరు. మళ్ళీ అప్పుడప్పుడు మన ధర్మం నష్టపోతుందయ్యా, మొత్తం మారిపోతున్నారయ్యా. నువ్వు మారయ్యా మొదట, తర్వాత వాళ్ళు మారకుండా ఉంటారు. నువ్వు మారు, నువ్వు చదువు భగవద్గీత, భగవత్ నామం చేయి, దేవాలయానికి కొంత సమయం కేటాయించు, ఈ ధర్మం ప్రచారానికి కేటాయించు కొంత సమయం. వెళ్ళండి, 4 వెళ్ళండి, 4 కాలనీలో తిరగండి, భజన చేయండి, నగర సంకీర్తన చేయండి, మాలాంటి వాళ్ళని పిలవండి, నెలకు ఒకసారి వస్తాం, నగర సంకీర్తన చేస్తాం, ఎక్కడన్నా సత్సంగం లేని ప్రదేశాల్లో సత్సంగం పెడతాం, ప్రచారం చేస్తాం. అవి ఏమీ చేయకుండా మారిపోతున్నారు అంటే మారకుండా, దీంట్లో మాధుర్యం తెలియనప్పుడు మారిపోతారు. దయచేసి ధర్మో రక్షతి రక్షతః, ధర్మాన్ని మనం ఆచరిద్దాం, ధర్మం మనల్ని రక్షిస్తుంది, ధర్మాన్ని ఇతరులకు బోధిద్దాం. జై శ్రీరామ్. హరే కృష్ణ. చాలా నీరసంగా చెప్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే.